students, welcome to Career Care, number one institution for competitive examinations. In this session, we'll be discussing about the Vedic period. In the last session, we cleared about the Indus Valley civilization, right? So in this session, we'll be continuing the next chapter, that is Vedic period. So Indus Valley civilization ended abruptly in approximately 1500 BC. మీకు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎండ్ అవ్వడానికి గల ముఖ్యమైన కారణాలలో ఆరియన్ ఇన్వేజన్స్ అనేది ఒకటి అని చెప్పాను, అవునా? సో ఇన్వేజన్ ఆఫ్ ఆరియన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రైట్? నౌ హౌ దిస్ వేదిక్ పీరియడ్ స్టార్టెడ్ అండ్ హూ ఆర్ దీస్ ఆరియన్స్, ఆ ఇంట్రడక్షన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం, రైట్? ఫైన్. సో the Vedic period starts immediately after the fall of Indus Valley civilization, as we discussed earlier. So Indus Valley civilization ఎండ్ అయిన వెంటనే స్టార్ట్ అయిన పీరియడ్ ఏంటంటే వేదిక్ పీరియడ్ అనమాట. అంటే ఎండ్ అయిపోగానే ఒకేసారిగా స్టార్ట్ కాలేదు. ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సెవరల్ సిరీస్ ఆఫ్ ఇయర్స్ అనమాట. సో కొన్ని సంవత్సరాల పాటు మెల్లిమెల్లిగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది అనమాట. ఈ ఆర్యన్ మైగ్రేషన్ అనేది చాలా స్లో ప్రాసెస్గా జరిగింది అనమాట. ఒక 200-300 ఇయర్స్ వరకు ఆ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది అనమాట, రైట్? నౌ దిస్ పీరియడ్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ నేమ్డ్ వేదస్ విచ్ ఆర్ రిటన్ ఇన్ దిస్ పీరియడ్. ఈ పీరియడ్కి వేదిక్ పీరియడ్ అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే ద మేజర్ స్క్రిప్చర్స్ కాల్డ్ వేదాస్. సో వేదాస్ అనేవి బుక్స్ అనమాట, రిలీజియస్ బుక్స్. దీస్ ఆర్ రిటన్ ఇన్ దిస్ టైం పీరియడ్. ఆ టైం పీరియడ్లో రాశారు కాబట్టి మనకి వేదిక్ పీరియడ్ అని చెప్పేసి నేమ్ వచ్చింది అనమాట. నౌ వీ కెన్ డివైడ్ దిస్ వేదిక్ పీరియడ్ ఇన్ బిట్వీన్. దిస్ వేదిక్ పీరియడ్ రేంజెస్ బిట్వీన్ 1500 to 500 BC. అంటే దాదాపుగా ఒక 1000 ఇయర్స్ పాటు ఉందన్నమాట. సో 1000 ఇయర్స్ పాటు మనకి వేదిక్ పీరియడ్ ఉంది. అండ్ దిస్ ఈస్ రఫ్లీ డివైడెడ్ ఫర్దర్ ఇంటూ ఎర్లీ వేదిక్ ఆర్ రిగ్వేదిక్ పీరియడ్ బిట్వీన్ 1500 to 1000 BC. సో ఈ 1000 సంవత్సరాల్లో కూడా ఫస్ట్ 500 ఇయర్స్ వచ్చేసి అది ఎర్లీ వేదిక్ పీరియడ్. దాని తర్వాత 500 ఇయర్స్ వచ్చేసి దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ద లేటర్ వేదిక్ పీరియడ్. అది లేటర్ వేదిక్ పీరియడ్లోని పార్ట్ అనమాట, రైట్? అసలు ఈ వర్డ్కి మీనింగ్ ఏంటో చూద్దాం. సో దిస్ ఫేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మైగ్రేషన్ ఆఫ్ నోమాడిక్ ట్రైబ్స్ నోన్ యాజ్ ఆరియన్స్. ఇది డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఆరియన్స్ అనే దిస్ నోమాడిక్ ట్రైబ్స్ మైగ్రేషన్ వల్ల మనకి వేదిక్ కల్చర్ అనేది స్టార్ట్ అయిందని వీ డిస్కస్డ్ ఆల్రెడీ. నో ద వర్డ్ ఆర్య, ఈ వర్డ్ ఆర్యకి మీనింగ్ ఏంటి అంటే నొబెల్ అనమాట, లైక్ రిలేటెడ్ టు క్లాస్ ఆఫ్ కింగ్స్ అనమాట, రైట్? రాజులకి సంబంధించిన క్లాస్ అనమాట, రైట్? నోబెల్ మీనింగ్ ఏంటి అంటే, ఆర్యకి మీనింగ్ ఏంటి అంటే, క్లియర్? సో వేదిక్ పీరియడ్. సో అసలు మనం ఈ ఆరియన్స్ యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఈ ఆరియన్స్ ఎక్కడ ఆరిజినేట్ అయ్యారు, ఎందుకని వచ్చారు ఇండియాలోకి అనేది చూద్దాం ఇప్పుడు, రైట్? నౌ ద ఆరిజిన్ ఆఫ్ ఆరియన్స్. The source about the Aryan traits can be extracted from three important texts. One is Rigveda, next one is Zendavesta, and the third one will be Iliad and Odyssey. Right. So Aryans traits. So అంటే వాళ్ళ పాస్ట్ గురించి మనం తెలుసుకోవాలి అంటే మూడు ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయన్నమాట మనకి. ఒకటి ఏంటిదంట, రిగ్వేద, రైట్? రిగ్వేద ఇస్ ద ఫస్ట్ వేద విచ్ ఇస్ రిటన్ ఇన్ ద వేదిక్ పీరియడ్. సో దాట్ గివ్స్ అస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ హూ దీస్ ఆరియన్స్ ఆర్, రైట్? సో దాని తర్వాత మనకి జెండా వెస్ట్. సో దెన్ జెండా వెస్ట్ అనేది మనకి పార్సీజం అని చెప్పేసి పార్సీస్ అంటాం, రైట్? జొరాస్ట్రియనిజం అంటాం, లేకపోతే పార్సీస్ అంటాం వాళ్ళని. సో అంటే పర్షియాకి సంబంధించిన ఒక ఓల్డ్ రిలీజన్ అనమాట. సి ఈ ఆరియన్స్ అనేవాళ్ళు ఇండియాకి వచ్చే ముందు ఇండో పార్సీస్ యాజ్ వెల్ యాజ్ ఇండో ఆరియన్స్ కింద డివైడ్ అయ్యారు అనమాట. ఇండో ఆరియన్స్, రైట్? సో ఇండో పార్సీస్ అనేవాళ్ళు ఇరాన్ అనే ఏరియాలోని సెటిల్ అయిన వాళ్ళు. ఈ ఇండో ఆరియన్స్ అనేవాళ్ళు మాత్రం వచ్చి మన ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు అన్నమాట. ఇండియాలోని సెటిల్ అయిన వాళ్ళు మనం ఇండో ఆరియన్స్ అంటాం. సో ఇప్పుడు ఈ ఇండో పార్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓల్డ్ రిలీజన్ వచ్చేసి మనకి జొరాస్ట్రియనిజం, రైట్? సో ఆ జొరాస్ట్రియనిజంలో ఉన్న వాళ్ళు మనం పార్సీస్ అంటున్నాం. సో ఆ పార్సీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ టెక్స్ట్ ఏంటిది అంటే మనకి జెండవెస్టా. సో జెండవెస్టా ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలీజియస్ టెక్స్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు పార్సీస్, క్లియర్? అండ్ ఇలియడ్ అండ్ ఒడిస్సీ అనేవి ఏంటివి అంటే దీస్ టూ బుక్స్ ఆర్ రిటెన్ బై హోమర్. హోమర్ అని చెప్పేసి గ్రీక్ రైటర్ అనమాట, గ్రీస్కి సంబంధించిన ఒక రైటర్ అయినా. సో ఆయన రచించిన ఇలియడ్ అండ్ ఒడిస్సీ, మనకి రామాయణ మహాభారతం ఎట్లా అయితే ఉన్నాయో ఎపిక్స్, వాళ్ళకి ఇలియడ్ అండ్ ఒడిస్సీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీ యూజ్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ కాల్డ్ ట్రోజన్ వార్. చిన్నప్పుడు ట్రోజన్ వార్ అని బుక్ చదువుకున్నాం. ఎక్కిలిస్, యూలిసిస్, ఆగమెమ్నన్, హెక్టర్ అని చెప్పేసి ఉంటారు క్యారెక్టర్స్ అందులోని, రైట్? సో ఆ ట్రోజన్ వార్ అనే బుక్ ఏంటి అంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్ కాల్డ్ ఇలియడ్. ఇలియడ్లోనే ఒక చిన్ని పార్ట్ అనమాట ట్రోజన్ వార్ అనేది, క్లియర్? సో
ఆ పర్టికులర్ బుక్లో కూడా దే మెన్షన్ అబౌట్ దీస్ ఆర్యన్స్, అక్కడ కూడా ఆర్యన్ గురించి మెన్షన్ అనేది జరిగింది అనమాట. రైట్. సో దీస్ ఆర్ ద అవైలబుల్ సోర్సెస్ ఫ్రమ్ లిటరరీ వర్క్స్. రైట్. తర్వాత మనకి ఒక జర్మన్ హిస్టారియన్ ఉన్నాడు, వాడి పేరు మ్యాక్స్ ముల్లర్. సో మ్యాక్స్ ముల్లర్ ఈజ్ ఎ జర్మన్ హిస్టారియన్. సో వాడి అంచనా ప్రకారం ఏంటంటే దీస్ ఆర్యన్స్ కేమ్ ఫ్రమ్ ద టెంపరేట్ జోన్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా, ప్రాబబ్లీ ఉజ్బెకిస్తాన్. సి ఫర్ ఎగ్జాంపుల్, హియర్ యు ఆర్ హ్యావింగ్ ఇండియా. Right, so here we'll be having Pakistan, Iran, and this is Arabian Peninsula. Right, this is a Horn of Africa. ఇదంతా మనకి అరేబియన్ సీ అనమాట. సో మనకి ఇక్కడ రఫ్గా ఈ పర్టికులర్ ఏరియాలో కాస్పియన్ సీ ఉంటుంది. సో కాస్పియన్ సీని అనుకుని ఇక్కడ మనకి ఉన్న కంట్రీస్ అన్నిటిని కలిపి సెంట్రల్ ఏషియా అంటున్నాం. సో సెంట్రల్ ఏషియా నుంచి వీడు మ్యాక్స్ ముల్లర్ గాడు ఏమంటాడు అంటే, సో రెండు బ్రాంచెస్గా, రైట్, ఒక బ్రాంచ్ వచ్చేసి ఇట్ స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా టు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఫైనల్లీ ఇండియా. ఇంకొక బ్రాంచ్ వచ్చేసి ఇట్ స్టార్టెడ్ మైగ్రేటింగ్ టువర్డ్స్ దిస్ సైడ్, సో కాస్పియన్ సీ, అక్కడి నుంచి ఇదంతా మనకి టర్కీ అనమాట. రైట్, టర్కీ, సిరియా, ఇరాక్, ఇదంతా ఇరాన్ అనమాట మనకి. సో ఈ టైప్లో ఇంకొక మైగ్రేషన్ వచ్చిందని చెప్తారనమాట. సో ఈ డైరెక్షన్లో ఒకటి, ఈ డైరెక్షన్లో ఒకటి, రెండు మైగ్రేషన్స్ ద్వారా ఆర్యన్స్ అనేవాళ్ళు ఈ పర్టికులర్ ల్యాండ్ మాస్లోకి వచ్చారని చెప్పేసి ఈ మ్యాక్స్ ముల్లర్ చెప్తాడనమాట. రైట్. సో దీనికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. సో మనకి బొగోస్కాయ్ అని చెప్పేసి ఇన్స్క్రిప్షన్, బొగోస్కాయ్ అనేది ఒక ఏరియా అనమాట. ఎక్కడ అంటే టర్కీలోని. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ సీ దిస్ పర్టికులర్ టర్కీ. సో ఇది మనకి మెడిటరేనియన్ సీ అండి. కింద చూస్తే మనకి ఈజిప్ట్ ఉంటుంది, ఇదంతా మనకి అరేబియన్ పెనిన్సులా, ఇక్కడ మనకి ఇది టర్కీ అనమాట. సో టర్కీలోని నార్థన్ పార్ట్లో మనకి ఒక కింగ్డమ్ ఉండేది ఆ టైంలో, లైక్ అప్రాక్సిమేట్లీ 2000 BC ఆ టైంలో. ఆ పర్టికులర్ కింగ్డమ్లోని మనకి ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్లో మనకి బొగోస్కాయ్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుందన్నమాట. రైట్. సో ఆ ఏరియాలో మనకి కొన్ని క్లే టాబ్లెట్స్ దొరికాయి, ఇన్స్క్రిప్షన్స్ అనమాట. సో ఆ ఇన్స్క్రిప్షన్లో ఏమని ఉంది అంటే, సో ఇట్ హ్యాస్ మెన్షన్ ఆఫ్ వేదిక్ గాడ్స్, నేమ్లీ ఇంద్ర, లైక్ ఇంద్ర, వరుణ, rain god, so Mitra, so one of the gods related to Indian culture, like వేదిక్ కల్చర్. తర్వాత టూ అశ్విన్స్, అశ్విన్స్ వచ్చేసి దర్ గాడ్స్ రిలేటెడ్ టు మెడిసిన్ అనమాట, మెడిసిన్కి సంబంధించిన దేవతలు అనమాట, దేవదూతల్ని వాళ్ళని మనం అశ్విన్స్ అంటాం అనమాట. సో వీళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఆ బొగోస్కా ఇన్స్క్రిప్షన్లో దొరికాయి అనమాట. ఎక్కడండి ఆ బొగోస్కా అనేది ఎక్కడుందంటే ఏషియా మైనర్, ఏషియా మైనర్ అంటే నథింగ్ బట్ టర్కీ. సో ఈ పర్టికులర్ ఏరియాలో మనకి బొగోస్కా ఇన్స్క్రిప్షన్ దొరికింది అనమాట. సో ఇదంతా టర్కీ, ఇదంతా మనకి సిరియా అండి. రైట్, సిరియా, ఇదంతా మనకి ఇరాక్. లైక్ ఈ ఏరియా మొత్తం మనకి ఇరాక్ వస్తుంది అనమాట, ఇరాక్, బిబిలోనియా, రైట్, అవన్నీ మనకి ఇరాక్ వస్తుంది అనమాట. ఇక్కడ జనరల్గా బొగోస్కా ఇన్స్క్రిప్షన్ ఏమంటారంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద వాట్ వి కాల్డ్ ఏ ప్యాక్ట్ బిట్వీన్ టూ కింగ్డమ్స్. సో రెండు కింగ్డమ్స్ మధ్యలో ప్యాక్ట్ అంటారనమాట దాన్ని. ఒకటి వచ్చేసి హటీస్ అనేది ఒక కింగ్డమ్ అనమాట, హటీస్ అని చెప్పేసి, లేకపోతే హిటానీస్ అంటారు వాళ్ళని, హటీస్ కానీ హిటానీస్ కానీ. అండ్ ఇంకొకటి వచ్చేసి మిటానీస్. సో ఇది మిటానీకి సంబంధించిన కింగ్డమ్ అనమాట, ఇది హటీస్కి సంబంధించిన కింగ్డమ్. ఈ రెండు రాజ్యాల మధ్యలో వార్ జరిగి ఆ రెండు వార్ అయిపోయిన తర్వాత మిటానీ వాళ్ళ కంట్రోల్లోకి ఈ ఏరియాస్ పోవటం, ఆ టైంలో ఈ హటీస్కి మిటానీస్కి మధ్యలో జరిగిన ఒక ఒప్పందం అనమాట. దాన్ని మనం ఈ బొగోస్కా ఇన్స్క్రిప్షన్ అనొచ్చు అని కొంతమంది హిస్టారియన్స్ అంటారు అనమాట. సో సమ్ హిస్టారియన్స్ సేస్ దట్ ఇట్ ఈస్ ఎ ప్యాక్ట్ బిట్వీన్ దీస్ Itanis as well as Mitannis, who are related to Turkey and this Mesopotamia area, which way back in 2000 BC, right? సో అక్కడ ఈ మెన్షన్ అనేది జరిగింది అనమాట. ఇది ఏంటంటే మ్యాక్స్ ముల్లర్ ఇచ్చిన స్టేట్మెంట్స్కి బలపరిచే ఒక ఇన్స్క్రిప్షన్ అనమాట ఇదంతా కూడా. క్లియర్. అండ్ దాని తర్వాత మనకి 1875 ADలో, రైట్, 1875 ADలో ఆర్య సమాజ్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఒక మహానుభావుడు, ఆయన పేరు దయానంద్ సరస్వతి అండి. దయానంద్ సరస్వతి ఈజ్ వన్ ఆఫ్ ద మోడర్న్ గ్రేట్స్ ఇన్ ఇండియా. సో ఆయన హీ రోట్ ఎ బుక్ కాల్డ్ సత్యర్థ ప్రకాష్ అని చెప్పేసి, సత్యర్థ ప్రకాష్ అని చెప్పేసి ఒక బుక్ రాశారండి. ఇన్ దాట్ బుక్ హీ మెన్షన్ దట్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ వాస్ టిబెట్. సో టిబెట్ ఏదైతే ఉందో మనకి, సో ఇండియాకి నార్థన్ పార్ట్, ఈ చైనా పార్ట్లో ఉండే ఈ ఏరియాని మనం టిబెట్ అంటున్నాం అనమాట, రైట్. సో హిమాలయస్కి నార్థన్ పార్ట్లో మనకి టిబెటియన్ పెనిన్సులా ఉంటుంది అనమాట, రైట్. సో దే ఆర్ ఇట్ ఈస్ అన్ అటానమస్ రీజన్ ఇన్ చైనా. చాలా సంవత్సరాల నుంచి సెపరేట్ టిబెట్ గురించి పోరాటం జరుగుతూ ఉందన్నమాట.
క్లియర్. సో ఆ టిబెట్ అనేది ఈ ఆర్యన్స్ యొక్క హోమ్‌ల్యాండ్ అని చెప్పేసి దయానంద్ సరస్వతి గారు చెప్పారు. ఆయన ఇచ్చిన లైక్ రీజన్ ఏంటి అంటే, ఈ టిబెట్‌లో ఉన్న ప్రజలు ఏంటి అంటే దే వర్షిప్డ్ ఫైర్ అండి. రైట్, దే వర్షిప్డ్ ఫైర్. మనకి కూడా ఈ ఫైర్, అగ్ని అనే దేవుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంద్రుడి తర్వాత స్థానం ఎవరిది అంటే అగ్ని దేవుడిది అనమాట, లైక్ ఏన్షియంట్ హిస్టరీలోని మనకి. సో ప్లస్ మన యానిమల్స్ అండ్ ప్లాంట్స్ మనం ఏదైతే పూజిస్తూ ఉంటామో టిబెట్లో కూడా ఫ్లోరా అండ్ ఫానా అన్నమాట. సో వాటిని పూజించేవాళ్ళు అనమాట. సో కాబట్టి మనకి వాళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి కనుక సో వీళ్ళు టిబెట్కి సంబంధించిన వాళ్ళేమో అని చెప్పి దయానంద సరస్వతి గారు అంచనా వేశారనమాట. సో దాంతోపాటు మనకి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ ఉన్నారండి, ఆయన పేరు వచ్చేసి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అండి. రైట్, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ లోకమాన్య తిలక్. ఆయన 1903లో, సో 1903లో హీ రోట్ ఎ పర్టికులర్ బుక్ కాల్డ్ ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్. సో ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్. ఈయన ఏమంటాడంటే చైనా కూడా దాటుకొని, మంగోలియాని దాటుకొని ఇదంతా మనకి రష్యా అండి. సో రష్యా ఈ సైబీరియా ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఈ ఆర్యన్స్ అంటారు అనమాట. ఎవరు అంటారు అంటే లోకమాన్య తిలక్. సో ఆయన ప్రకారం ఏంటంటే దీస్ ఆర్యన్స్ ఆర్ ఫ్రమ్ సైబీరియా. క్లియర్. సో వీళ్ళతో పాటు 20th సెంచరీలో చూసిన అతి ముఖ్యమైన పర్సనాలిటీస్లో హిట్లర్ అనేవాడు ఒకడు అనమాట. సో హిట్లర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద వరల్డ్ వార్ 2, రైట్. సో ఈ జర్మనీకి సంబంధించిన హిట్లర్ ఏమంటాడంటే లేదు లేదు జర్మనీ అనేది ఆరియన్స్కి హోమ్ అంటాడు అనమాట. వాట్ హీ సేస్ ఈస్ జర్మనీ ఈజ్ ద హోమ్ ఆఫ్ ఆరియన్స్ అంటాడు. ఎందుకనంటే హిట్లర్ ఎప్పుడు ఒకటి నమ్ముతూ ఉంటాడండి, ఏంటంటే ప్రపంచంలో అందరికన్నా గొప్ప ట్రైబ్ కానీ గొప్ప రేస్ కానీ ఏంటంటే ఆయన జర్మన్స్ అని నమ్ముతాడు అనమాట. సో కాబట్టి ఆర్యన్స్ అనేవాళ్ళు ఇంత ఏరియాని రూల్ చేశారంటే వాళ్ళ రక్తం చాలా గొప్పది, అంటే వాళ్ళు ఖచ్చితంగా జర్మనీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి అంటాడు అనమాట. ఒక సెన్స్లెస్ స్టేట్మెంట్ అనమాట అది. రైట్. సో వాట్ ఎవర్ మేబీ ద రీజన్, మ్యాక్స్ ముల్లర్ ప్రకారం సెంట్రల్ ఏషియా అయి ఉండొచ్చు, లేకపోతే దయానంద్ సరస్వతి గారి ప్రకారం టిబెట్ అయి ఉండొచ్చు, లేకపోతే తిలక్ గారి ప్రకారం సైబీరియా అయి ఉండొచ్చు, హిట్లర్ ప్రకారం జర్మనీ ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ స్టిక్ టు ద బేసిక్ లైక్ మ్యాక్స్ ముల్లర్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారని, ఎందుకంటే వ్యాలిడ్ రీజన్స్, వ్యాలిడ్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కాబట్టి. రైట్, అదనమాట. సో ఇది మనం ఆరిజిన్ ఆఫ్ ఆర్యన్స్ అని చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఈ ఆర్యన్స్కి సంబంధించి, ఈ వేదిక్ పీరియడ్కి సంబంధించి అసలు ఏది ఇంపార్టెంట్ అని చూస్తే మొట్టమొదటిగా ఇంపార్టెంట్ ఏంటిది అంటే వేదిక్ లిటరేచర్. రైట్. అసలు ఈ వేదిక్ పీరియడ్కి నేమ్ వచ్చిందే వేదాస్ నుంచి కదా. వేదాస్ అనేది అది ఇట్స్ పార్ట్స్ ఆఫ్ వేదిక్ లిటరేచర్. వేదిక్ లిటరేచర్లోని ఒక చిన్న పార్ట్ అనమాట వేదాస్ అనేది. రైట్. సో ఫస్ట్లీ వీల్ సీ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ వేదిక్ లిటరేచర్. రైట్. సో వేదిక్ లిటరేచర్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 పార్ట్స్. వేదిక్ లిటరేచర్ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. సో మొదటి పార్ట్ ఏంటిదంటే శృతి, రెండో పార్ట్ ఏంటిదంటే స్మృతి. సో శృతి అండ్ స్మృతి ఆర్ ద 2 పార్ట్స్ ఆఫ్ దిస్ వేదిక్ లిటరేచర్. సో శృతి అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. శృతి ఇన్ సాంస్క్రిట్ మీన్స్ దట్ విచ్ ఈజ్ హెర్డ్. ఏదైతే మనం విన్నామో, విని రాసామో దాన్ని మనం శృతి లిటరేచర్ అంటున్నాం. అదేవిధంగా స్మృతి అంటే ఏంటో చూద్దాం. స్మృతి లిటరలీ మీన్స్ దట్ విచ్ ఈజ్ రిమెంబర్డ్. అంటే ఎప్పుడో మన పూర్వీకులు చెప్పింది గుర్తు తెచ్చుకొని రాసే స్క్రిప్ట్స్ని మనం స్మృతి అంటాం అన్నమాట. సో శృతి అండ్ స్మృతి ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వేదిక్ లిటరేచర్. రైట్. సో ఇప్పుడు శృతిలో ఏమేమి ఉంటాయో చూద్దామండి. సో శృతిలో మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి వేదాస్, వాటిలో మనం వేద సంహితాస్ అని కూడా అనొచ్చు, బ్రాహ్మణాస్, అరణ్యకాస్ అండ్ ఉపనిషత్స్. సో దీస్ ఆర్ ద 4 కాంపోనెంట్స్ ఆఫ్ శృతి. ఎట్ ద సేమ్ టైమ్ ఉపవేదాస్, ఇతిహాసాస్, పురాణాస్ అండ్ వేదాంగాస్, ఈ 4 కూడా మనకి స్మృతిలో పార్ట్ అనమాట. సో శృతి కన్సిస్ట్ ఆఫ్ 4 పార్ట్స్ అండ్ స్మృతి కన్సిస్ట్ ఆఫ్ 4 పార్ట్స్. క్లియర్. సో ఇది మనకి వేదిక్ స్ట్రక్చర్ అనమాట. రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని మనం చూద్దాం. శృతిలో ఏమేమి ఉంటాయి, స్మృతిలో ఏమేమి ఉంటాయి, వేదాస్ అంటే ఏంటి, బ్రాహ్మణాస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం విల్ డిస్కస్ రైట్ నౌ. క్లియర్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ శృతి. సో శృతి లిటరేచర్లోని మొట్టమొదటి పార్ట్ ఏంటిదండి? సో దట్ ఈస్ వేదాస్. సో ఏదైతే వేదిక్ పీరియడ్కి నేమ్ ఎలా వచ్చిందో ఆ వేదాస్ గురించి చూద్దాం. సో వేదాస్ని మనం వేద సంహితాస్ అని కూడా అనొచ్చు. రైట్. సో వేదాస్ ఆర్ ఎల్స్ వేద సంహితాస్. ద వర్డ్ వేద మీన్స్ నాలెడ్జ్. రైట్. సో వేద అనే వర్డ్కి మీనింగ్ ఏంటిదట? ఇట్ మీన్స్ నాలెడ్జ్. రైట్. సో దీస్ ఆర్ ద ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ రిలీజియస్ స్క్రిప్చర్స్ ఆర్ టెక్స్ ఇన్ ద హోల్ వరల్డ్ రిలేటెడ్ టు హిందూయిజం యాజ్ వెల్ యాజ్ సాంస్క్రిట్ లిటరేచర్. సో ప్రపంచం మొత్తంలోని ఒక పర్టికులర్ రిలీజన్కి సంబంధించిన ఓల్డెస్ట్ బుక్ ఏదన్నా ఉంది అంటే అది ఋగ్వేద అండి. హిందూయిజంలోని ఓల్డెస్ట్ బుక్ ఏంటిది అన్నా ఋగ్వేదనే.
రైట్. సాంస్క్రిట్ లిటరేచర్లో ఓల్డెస్ట్ బుక్ ఏంటిదన్నా ఋగ్వేదనే. ప్రపంచంలోని ఓల్డెస్ట్ రిలీజియస్ స్క్రిప్చర్ ఆర్ రిలీజియస్ బుక్ ఏంటిదన్నా అది కూడా మనకి ఋగ్వేద అన్నమాట. రైట్. నౌ దేర్ ఆర్ ఫోర్ వేదస్. ఆ ఫోర్ వేదస్ ఏంటో చూద్దాం. సో ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద. సో ఫస్ట్ ఇది మనం ఋగ్వేద ఏంటిదో చూద్దాం. ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ ద వేదాస్ అండ్ ఈస్ కంపైల్డ్ ఇన్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్. మీకు ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎప్పటి నుంచి అని చెప్పానండి? 1500 నుంచి 500 బీసీ వరకు. సో ఈ 500 సంవత్సరాల ప్రాంతంలో రచించిన ఒకే ఒక వేదం ఏంటిదంటే ఋగ్వేదం అనమాట. అది కూడా కంప్లీట్గా రాయటం జరగలేదు. రైట్. ఎలా అనేది డిస్కస్ చేద్దాం. సో ఋగ్వేదాలో రిగ్కి మీనింగ్ ఏంటంటే ప్రైజ్ అండి. రైట్, పొగడ్త. రైట్, లేకపోతే స్థుతించుకోవటం. సో ఈ ఈ ఎవరిని స్థుతించుకుంటున్నామంటే దిస్ వేద ఈజ్ ఆల్ అబౌట్ హైమ్స్ ప్రైజింగ్ వేదిక్ డైటీస్. సో వేదిక్ గాడ్స్ అండ్ గాడెసెస్ ని ప్రైజ్ చేసుకుంటా పాడే సంకీర్తనలు అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే ఋగ్వేదాలు ఉంటాయి. సో హైమ్స్, రిలీజియస్ హైమ్స్ అంటే పర్టికులర్ పోయమ్స్ అనమాట. పోయమ్స్ అంటే మనకి ఇప్పుడు మనకున్న పోయమ్స్ లాగా లేకపోతే ఇప్పుడున్న రిలీజియస్ సాంగ్స్ లాగా చిన్న చిన్న సాంగ్స్ కాదనమాట. ఒక్కొక్క పోయం వచ్చేసి ఇట్ విల్ బీ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ అనమాట. సో అది మనకి ఋగ్వేదాలో ఉంటుంది. నా ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ 10 బుక్స్. సో ఋగ్వేదాలోని హైమ్స్ అన్నీ కూడా కలిపి ఒక 10 బుక్స్ ఉంటాయి అనమాట. 10 వాల్యూమ్స్ ఉంటాయండి. వాటిని మనం మండలాస్ అంటాం. సో ఋగ్వేద ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రిలీజియస్ హైమ్స్ ప్రైజింగ్ ద వేదిక్ గాడ్స్ అండ్ గాడెసెస్ and it is confined into 10 small books known as mandalas. Right. Now these 10 mandalas altogether consist of 1028 hymns. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో ఋగ్వేదాలో మొత్తం ఎన్ని హైమ్స్ ఉంటాయంటండి? సో 1028 హైమ్స్ ఉంటాయి, రిలీజియస్ సాంగ్స్ ఉంటాయి అనమాట. అండ్ అన్ని కలిపి దాదాపుగా 10,600 వర్సెస్ ఉంటాయి అనమాట. రైట్. సో 10,000కు పైచిలుకు వర్సెస్ ఉంటాయి అనమాట ఒక్కొక్క సాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్లో మనకి ఇదంతా సాంగ్ అనుకోండి, ఇదంతా ఒక వర్స్ అనమాట, ఇదంతా ఒక వర్స్ అనమాట. సో అట్లాగా పార్ట్స్ ఆఫ్ ఈచ్ హైమ్ ఈజ్ నోన్ యాజ్ ఎ వర్స్. అలాంటి వర్సెస్ మనకి దాదాపుగా 10,000కు పైగా ఉన్నాయన్నమాట. 10,600 వర్సెస్ confined into 1028 hymns, which are again confined into 10 books known as mandalas. And these 10 books are part of your Rigveda. Clear? Now, ఈ 10 బుక్స్లో, ఈ 10 మండలాస్లో 2 to 9 ఆర్ కంపైల్డ్ ఇన్ ద ఎర్లియస్ట్ ఫేజ్. సో ఈ ఋగ్వేదిక్ పీరియడ్లో రచించినవి 2 to 9 మాత్రమే అనమాట. సో 1, 10 ఈ రెండు కూడా దేవర్ లేటర్ యాడెడ్. అంటే లేటర్ వేదిక్ పీరియడ్లో ఈ రెండింటిని యాడ్ చేశారనమాట. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో రాసినవి 8 అనమాట. సో 2 నుంచి 9 వరకు. సో 1, 10 దీస్ ఆర్ యాడెడ్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్ టు ద ఋగ్వేద. క్లియర్ సో ఫార్? రైట్, విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ నౌ. సో ఇప్పుడు మనకి ఋగ్వేదాలు ఎన్ని హైమ్స్ ఉన్నాయని చెప్పానండి? 1028 హైమ్స్. రైట్. సో 1028 హైమ్స్లోని సో అప్రాక్సిమేట్లీ 250 హైమ్స్ ఆర్ డెడికేటెడ్ టు లార్డ్ ఇంద్ర. సో ఇంద్రుడిని స్తుతిస్తూ 250 హైమ్స్ ఉన్నాయన్నమాట. అందుకే మీకు ఈ వేదిక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చెప్పా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా అంతమైంది అంటే ఇంద్రుడికి కోపం వచ్చి ఇండస్ వ్యాలీ పీపుల్ అందరినీ సంహరించాడు అని చెప్పాను మీకు అని నమ్ముతారు కొంతమంది. సో ఆ ఇంద్రుడు ఎందుకు అంత పవర్ ఇచ్చారు అంటే, సో ఇంద్రుడిని ఎక్కువగా పూజించేవాళ్ళు అనమాట ఆ టైంలో. ఆయన్ని మనం పురంధరుడు అంటాం. పురంధరకి మీనింగ్ ఏంటంటే డెస్ట్రాయర్ ఆఫ్ ఫోర్ట్స్ అనమాట. సో కోటలు మొత్తాన్ని ధ్వంసం చేసే ఒక దేవుడు అని. రైట్. మనకి లైటనింగ్ గాడ్ కదా. ఇప్పుడు గ్రీక్ కల్చర్లో జియస్ అని చెప్పేసి లైటనింగ్ గాడ్ ఉంటాడు. అట్లా మన కల్చర్లో ఇంద్రుడు అనమాట. రైట్. సో డ్వెల్లింగ్ యూనిట్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ స్మాల్ ఏరియాస్ ఇన్ విచ్ ద నొమాడిక్ పీపుల్ విల్ బి రిసైడింగ్. అలాంటి వాటిని కూడా డెస్ట్రాయ్ చేసే ఒక దేవుడు అనమాట ఇంద్రుడు అంటే. రైట్. దాని తర్వాత ఇంద్రుడు తర్వాత పొజిషన్ ఎవరు ఎంజాయ్ చేశారంటే లార్డ్ అగ్ని. సో అగ్నిదేవుడు సెకండ్ పొజిషన్ ఎంజాయ్ చేశాడు అనమాట. సో అగ్నిదేవుడికి సంబంధించి మొత్తానికి మనకి 200 హైమ్స్ ఉంటాయి అనమాట. అప్రాక్సిమేట్లీ 200 హైమ్స్ డెడికేటెడ్ టు లార్డ్ అగ్ని, హూ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఇంటర్మీడియటరీ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ గాడ్స్. రైట్. సో మనం ఏదన్నా దేవుడికి కనుక స్తుతించుకోవాలి అంటే ఈ హోమాలు యజ్ఞాలు చేస్తాం, లేకపోతే హారతి ఇస్తూ ఉంటాం దేవుడికి. ఎందుకని అంటే ఈ అగ్నిదేవుడు అనేవాడు ఈ ట్రినిటీ లేకపోతే అగ్నిదేవుడి కన్నా ముఖ్యంగా ఉండే దేవుళ్ళు ఎవరైతే ఉంటారు, లేకపోతే ఈశ్వరుడు కానీ బ్రహ్మ కానీ లేకపోతే విష్ణు కానీ ఈ వీళ్ళని స్తుతించుకునేటప్పుడు అగ్నిదేవుడి హారతికి ఇచ్చుకుంటే ఏమైందంటే ఈయన ఇంటర్మీడియటరీ అనమాట. సో మన కోరికలు ఇవన్నీ కూడా డైరెక్ట్గా వీళ్ళకి చేరుస్తాడు అనమాట అని నమ్ముతాం మనం జనరల్గా. రైట్. సో
అంత ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట అగ్నికి కూడా. రైట్. సో అట్లాగా వీళ్ళతో పాటు ఇంకా మీకు చెప్పినట్లే మిత్రాకి కానీ లేకపోతే అశ్విన్స్కి కానీ, సో వాళ్ళ గురించి కూడా విల్ బీ హ్యావింగ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ హైమ్స్ ఇన్ దిస్ రిగ్వేద. తర్వాత వన్ టు 10 మండలాస్లోనే మనకి థర్డ్ మండల ఒక ఇంపార్టెంట్ మండల అనమాట. ఎందుకంటే ఆ థర్డ్ మండలలో మనకి వీ హ్యావింగ్ దిస్ గాయత్రి మంత్ర. సో in the third mandala of Rigveda, we are having a Gayatri Mantra, a very important question which is asked so many times in the examination. Gayatri Mantra is present in which mandala of Rigveda? అని చాలా సార్లు అడిగారు అనమాట. అదేంటిదంటే థర్డ్ మండల. అండ్ దిస్ ఈస్ డెడికేటెడ్ టు హూమ్ అంటే ఇట్ ఈస్ డెడికేటెడ్ టు సావిత్రి. ఇక్కడ చాలా మిస్టేక్స్ చేస్తారు మీరు. రైట్. గాయత్రి మంత్ర ఇస్ డెడికేటెడ్ టు విచ్ గాడెస్ అని అడిగితే ఆప్షన్ ఏ గాయత్రి అని ఉంటుంది, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి సమ్ ఏదో ఒక అదర్ నేమ్స్ ఉంటాయి. గాయత్రి అని చూడంగానే గాయత్రి మంత్ర ఎవరికి, గాయత్రి దేవికే కదా అని చెప్పేసి టక్మన్ ఆన్సర్ చేస్తారు, అక్కడ 1 మార్క్ పోద్ది. సో అక్కడ థింగ్ ఏంటంటే గాయత్రి మంత్ర ఇస్ డెడికేటెడ్ టు గాడెస్ సావిత్రి అనమాట. సావిత్రి షీ ఈజ్ ఎ సోలార్ డైటీ. రైట్. సో సూర్య భగవానుడికి సంబంధించిన ఒక దేవత అనమాట ఈవిడ, సావిత్రి అనే ఆవిడ. రైట్. ఆవిడకి సంబంధించిన గాయత్రి మంత్ర ఇస్ వెరీ ఇంపార్టెంట్ మంత్ర. సో ప్రెసెంట్ ఈ 21st సెంచురీలో చాలా విరివిగా మనం వాడుతున్నాం అనమాట గాయత్రి మంత్రాన్ని. రైట్. సో ప్రతిరోజు స్తుతిస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు గాయత్రి మంత్ర. హోప్ యూ ఆల్ నో వాట్ గాయత్రి మంత్ర ఈజ్. రైట్. ఫైన్. సో నెక్స్ట్ ద 10th మండల ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో థర్డ్ మండలంలో ఏదైతే గాయత్రి మంత్రం ఉంటుందో 10th మండలంలో చూసుకుంటే కనుక విల్ బీ హ్యావింగ్ ఎ ఫేమస్ పార్ట్ నోన్ యాజ్ పురుష సూక్త. ఆ 10th మండలంలో మనకి పురుష సూక్త ఉంటుందండి. ఆ పురుష సూక్తలో ఏమైనా ఎక్స్ప్లెనేషన్ జరిగిందంటే ఈ వర్ణ సిస్టమ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనమాట. ద 4 వర్ణస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పురుష సూక్త. రైట్. సో పురుష సూక్తలో మనకి ఆ 4 వర్ణస్ ఉంటాయి అన్నమాట. ఆ వర్ణ సిస్టమ్ ఎలా ఆవిర్భవించింది అంటే, సో ఈ బ్రహ్మదేవుడికి సంబంధించిన ఈ శిరస్సు నుంచి, మౌత్ నుంచి మనకి బ్రాహ్మిన్స్ పుట్టారని, ఈ బ్రహ్మదేవుడికి సంబంధించిన భుజస్కంధాల ఆర్మ్స్ నుంచి మనకి క్షత్రువులు పుట్టారని, ఈ బ్రహ్మదేవుడికి సంబంధించిన తొడ భాగం కానీ నాభి భాగం కానీ, రైట్, ఈ పార్ట్స్ నుంచి మనకి ఈ వైశ్యులు పుట్టారని, అట్లనే బ్రహ్మదేవుడి పాదాల నుంచి శూద్రులు పుట్టారని చెప్పేసి నమ్ముతూ ఉంటారనమాట. రైట్. సో విల్ బి బిలీవింగ్ ఇన్ దాట్ వే. సో ఈ విధంగా ఈ వర్ణ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో అప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేని ఒక కల్చర్స్ని చూసాం మనం. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎటువంటి రిలీజియన్ చూడలేం మనం. సో ప్రజలు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు ఆబ్వియస్గా. సో అదేవిధంగా మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ టైంలో కూడా ఎటువంటి డివిజన్స్ లేవన్నమాట. కానీ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి ఏమైందంటే ఈ డివిజన్స్ స్టార్ట్ అయ్యాయి, ఈ వర్ణ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయిన ఆ దరిద్రం ఏదైతే ఉందో ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతానే ఉందన్నమాట ఇండియాలోనే. రైట్. సో ముఖ్యంగా ఈ శూద్ర వర్ణ వాళ్ళని బహిష్కరించేవాళ్ళు అనమాట చాలా చాలా కార్యక్రమాలలో. శూద్రుల్ని చాలా చాలా హీనంగా చూసేవాళ్ళు అనమాట ఆ వర్ణ సిస్టమ్. శూద్రుడు అనేవాడు ఏంటంటే ఈ 3 వర్ణాలకు సంబంధించిన సర్వీస్ చేయాలన్నమాట. సో అదేవిధంగా వైశ్యుడు ఏంటంటే ఈ 2 వర్ణాలకు సంబంధించిన సర్వీస్ అనమాట. సో ఎంటైర్ వేదిక్ సెకండ్ పార్ట్ ఆఫ్ వేదిక్ పీరియడ్ ఈస్ డామినేటెడ్ బై దిస్ పర్టికులర్ క్లాస్ బ్రాహ్మిన్స్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో అంత లేదు, కానీ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి బ్రాహ్మిన్ డామినెన్స్ అనేది ఎక్కువైపోయింది అనమాట. ఎంతటి రాజైనా సరే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న బ్రాహ్మిన్స్కి లొంగిపోవాల్సిందే అనమాట. రైట్. సో ఆ విధంగా ఉండేదన్నమాట ఆ సిస్టమ్ అనేది. సో ఈ పర్టికులర్ సిస్టంలో అందరికన్నా ముఖ్యంగా నష్టపోయింది ఎవరు అంటే శూద్రాస్ అనమాట. అప్పుడు నష్టపోయారు, ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారు అనమాట ఈ పర్టికులర్ సిస్టమ్, ఈ కాస్ట్ సిస్టంలోని. క్లియర్. నౌ విల్ నాట్ డిస్కస్ మచ్ అబౌట్ దిస్ బికాస్ దిస్ ఈస్ ఎ బిట్ కాంట్రవర్షియల్ టాపిక్. చాలామంది మనోభావాలు ఈజీగా దెబ్బతింటూ ఉంటాయి అనమాట. రైట్. కాకపోతే ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్, వీ కాంట్ డినై దీస్ ఫ్యాక్ట్స్, ఎందుకంటే ఇవన్నీ మన స్క్రిప్చర్స్లో ఉన్నాయి కాబట్టి వీ డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్. క్లియర్. నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వేద. సో దట్ విస్ సామవేద. సో ఇప్పుడు మనం సామవేద అంటే ఏంటో చూద్దాం. సో సామవేద ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ సమాన్. సో సమాన్ అని చెప్పేసి ఒక వర్డ్ నుంచి వచ్చిందన్నమాట. ఇందాక చెప్పినట్లుగా బ్రాహ్మణ్ డామినెన్స్ ఉంది, శూద్రస్ని ఇదిగా చేశారు, ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కల్చర్స్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఇండియాలోని చాలా గొప్ప కల్చర్ అనమాట. సో భిన్నత్వంలో ఏకత్వం కానీ, రైట్, లేకపోతే వసుదైవ కుటుంబకం కానీ చాలా చాలా గొప్ప ఫీచర్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు కరోనా క్రైసిస్ ఫేస్ చేస్తున్నప్పుడు అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు, అవునా? రైట్. డొనాల్డ్ ట్రంప్ వాడే యుఎస్కి సంబంధించిన వాడే ఎవరికి షేక్ హ్యాండ్ కూడా నమస్కారం చేస్తున్నాడు. సో దట్ నమస్కార్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. రైట్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆల్ దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వేదాస్. ఇవి కూడా వేదాస్ నుంచి వచ్చాయి.
సో వేదాస్లో నుంచి వచ్చిన మంచిని మనం ప్రాపగేట్ చేసుకుంటా పోతే ప్రపంచం మొత్తం మనది ఎంత గొప్ప కల్చర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట, రైట్. దాంతో పాటుగా అదే వేదిక్ పీరియడ్లో ఉన్న ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ వేదిక్ పీరియడ్లో ఉన్న మేజర్ లూప్ హోల్ ఏంటంటే ఈ వర్ణ సిస్టమ్. ఈ వర్ణ సిస్టమ్ అనేది ద మేజర్ బ్లాట్ అన్నమాట, రైట్. దాన్ని పట్టుకొని రిమైనింగ్ రిలీజియన్స్ కానీ రిమైనింగ్ కంట్రీస్ కానీ వేలైతే చూపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇండియాలో ఈ వేదిక్ కల్చర్ ఉండి, ఇండియాలో ఇట్లాగా చైల్డ్ మ్యారేజ్ జరిగేవి, సతీ సగమనం జరిగేది, ఇవన్నీ వేలు పెట్టి చూపిస్తారు. సో కాబట్టి ప్లస్ మోర్ ఓవర్ ఈ హిందూ కల్చర్లో ఉన్న కొంతమంది సెక్షన్ ఏమైంది అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ కానీ లేకపోతే లిబరల్స్ అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు మన వేదిక్ కల్చర్లో ఉన్న దాన్ని లూప్ హోల్స్ని బయటకు తీసుకుంటే ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెప్తా ఉంటారు, కానీ దే విల్ నాట్ బ్యాట్ అండ్ ఐ ఓవర్ ఎనీ అదర్ రిలీజన్, రైట్. సో నేను చెప్తున్నది ఏంటి అంటే, ఎందుకని మనం వేరే వాళ్ళకి తక్కువ అవ్వాలి, రైట్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఈ బ్లాట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్ణ సిస్టమ్, వర్ణ కల్చర్ నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి రావాలండి. ముఖ్యంగా వర్ణ సిస్టమ్ నుంచి పుట్టుకొచ్చిన ఈ కాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో దేశాన్ని పట్టి పీడిస్తుంది అనమాట ఇప్పటికీ కూడా, రైట్. ఆ కాస్ట్ సిస్టమ్ అనేది అంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఈ ఎక్కువ అయిపోతూ ఉందన్నమాట, రైట్. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కడు కూడా నేను ఆ కులానికి సంబంధించి, నేను ఈ కులానికి సంబంధించి, ఆడ గాడిదైనా పర్లేదు నేను ఈ కులానికి ఓటేస్తానని చెప్పేసి దిగజారిపోతున్నాడు అనమాట, రైట్. సో ఆ దరిద్రం నుంచి బయటపడితే కానీ ఇండియా విల్ బి నెవర్ ఏ డెవలప్డ్ కంట్రీ. ఇండియా డెవలప్డ్ కంట్రీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఎందుకు డెవలప్ అవ్వట్లేదంటే, ఎంత కష్టపడుతున్నా ఈ కాస్ట్ సిస్టమ్ అనే దరిద్రం ఉండగా ఎప్పటికీ డెవలప్ కావన్నమాట. ఈ కాస్ట్ సిస్టమ్ అనేది పర్టికులర్గా సదర్న్ పార్ట్లో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక డిసీజ్ అనమాట, ఒక వైరస్ లాగా వ్యాప్తి చెందింది, రైట్. మనందరికీ బాగా తెలుసు. ఎలక్షన్స్లో కనుక చూస్తూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఈజీగా, రైట్. ఈ పర్టికులర్ కాస్టా, వాడు మా కాస్టే, నేను వాడికే వేస్తున్నాడు, సన్నాసైనా పర్లా, రైట్. ఆడు ప్రజల సొమ్ము మొత్తం తినేసినా పర్లా, ఆడు జైలుకి వెళ్ళినా పర్లా, లేకపోతే వాడు వెనకాల 100 కేసులు ఉన్నా పర్లా, రైట్. లేకపోతే సమ్ అదర్ థింగ్, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ వన్, రైట్. బట్ స్టిల్ కాస్ట్ని చూసుకొని సో బ్లైండ్గా ఓట్లు వేసేస్తూ ఉంటాం అనమాట, రైట్. సో నాట్ పాయింటింగ్ ఎనీ పర్సన్, బట్ స్టిల్ ఇట్స్ ప్రాబ్లమ్ ఈస్ విత్ పీపుల్ హియర్, రైట్. ప్రజల్లో ఉన్న ప్రాబ్లం అనమాట ఇదండి. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే, మళ్ళీ రూట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆ వర్ణ సిస్టమ్ అనమాట. సో వర్ణ సిస్టమ్ ఈజ్ ద రూట్ ఆఫ్ దిస్ కాస్ట్ సిస్టమ్, రైట్. సో దాని నుంచి కనుక మనం బయటపడగలిగితే ఇండియాని చాలా త్వరగా మనం ఒక డెవలప్డ్ కంట్రీ కింద చూడొచ్చు అనమాట. బట్ కమింగ్ ఇయర్స్లో చాలా కష్టంగానే అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ప్రజలకి ఇది మహమ్మారి అనేది అంతకంతకు సోకుతుంది అనమాట. సో దాని నుంచి బయటపడగలిగితే బాగానే ఉంటుంది. క్లియర్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నౌ లెట్స్ సీ అబౌట్ దిస్ సామవేద. ద వర్డ్ సామవేద ఇస్ derived ఫ్రమ్ ద వర్డ్ సమన్ విచ్ మీన్స్ మెలడీ. ఈ మెలడీ దాని మీనింగ్ ఏంటంటే మెలడీ అనమాట, సమన్ అనే వర్డ్కి. ఇప్పుడు ఏదైతే మనకి ఋగ్వేద ఉందో అందులోని హైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిథమిక్ కంపైలేషన్ అనమాట. సో వాటికి రిథమ్, ఒక మ్యూజిక్ని యాడ్ చేయటం అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఋగ్వేదాలోని హైమ్స్ని మనం పాడొచ్చు అని చెప్పేసి సామవేదాలో మెన్షన్ చేస్తారనమాట, రైట్. నౌ దిస్ సామవేద ర్యాంక్స్ నెక్స్ట్ ఇన్ సాన్సిటీ యాజ్ వెల్ యాజ్ లిటరజికల్ ఇంపార్టెన్స్, రైట్. సో ఇంపార్టెన్స్ పరంగా మనకి ఋగ్వేద తర్వాత ఏది ఇంపార్టెంట్ అంటే సామవేద అనమాట. సామవేద ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వేద ఆఫ్టర్ ఋగ్వేద. ఇక్కడ ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఋగ్వేదలో మనకి 1028 హైమ్స్ ఉంటే సామవేదలో మనకి 1549 హైమ్స్ ఉన్నాయన్నమాట. సో 1 less than 1550. So hymns are present in this particular Samaveda. Now these hymns are meant to be sung at the Soma sacrifice, right. So Soma అని చెప్పేసి ఒక దేవుడు ఉంటాడు అనమాట, సోమ అని చెప్పేసి. సోమ ఇస్ గాడ్ అండ్ ఇట్స్ రిలేటెడ్ టు సోమ డ్రింక్. సోమ అనేది ఒక డ్రింక్ అనమాట, ఏంటంటే ఆయుర్వేదిక్ డ్రింక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేదిక్ పీరియడ్లో ఏంటంటే సోమ సూర అని చెప్పేసి 2 పానీయాలు ఉంటాయి అనమాట, 2 డ్రింక్స్ ఉంటాయి అనమాట, రైట్. సో అసురులు తాగేదేమో సురా డ్రింక్ అనమాట, రైట్. అట్లనే దేవతలు తాగేదేమో సోమా డ్రింక్ అనమాట. సో ఈ సోమా సాక్రిఫైస్ చేసేటప్పుడు పాడే ఆ సాంగ్స్ మనకి ఈ సామవేదాలు ఉంటాయి అనమాట. బేసికలీ సంగ్ ఎట్ దట్ సోమా సాక్రిఫైస్, రైట్. తర్వాత అది కూడా ఎవరు పాడాలి అంటే, సామవేదాన్ని ఎవరు పఠించాలి అంటే ఒక స్పెషల్ క్లాస్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అనమాట. మళ్ళీ అందరూ బ్రాహ్మిన్స్ కాదు, ఒక స్పెషల్ క్లాస్ ఆఫ్ బ్రాహ్మిన్స్, వాళ్ళని మనం ఉద్గత్రీస్ అంటాం. సో ఉద్గత్రీస్ అనే స్పెషల్ బ్రాహ్మిన్స్ మాత్రమే ఈ పర్టికులర్ సామవేదాన్ని స్తుతించాలన్నమాట, రైట్. దట్ ఈస్ సామవేద. సో సామవేద derived from the word saman which means melody.
తర్వాత లెట్ us see about యజుర్వేద. సో యజుర్వేదలో మనకి we have this word యజుస్. సో యజుస్కి మీనింగ్ ఏంటంటే సాక్రిఫైషల్ ఫార్ములా. సో సాక్రిఫిషియల్ ఫార్ములా ఇది ఏంటంటే ఈ యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు స్తుతించాల్సిన మంత్రాలు ఏంటి, రైట్? ఆల్ ద మంత్రాస్ విచ్ వీ హ్యావ్ టు రెండర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ దిస్ యజ్ఞస్ అండ్ యాగస్, ఇవన్నీ మనకి యజుర్వేదాలో పొందుపరిచారు అనమాట. ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ సాక్రిఫైషియల్ ప్రేయర్స్, రైట్? సో సాక్రిఫైస్, ఈ అగ్ని సాక్రిఫైస్ చేసేటప్పుడు కానీ ఇట్లాంటి యాగాల యజ్ఞాలు చేసేటప్పుడు కానీ చేయాల్సిన ఫార్ములా ఉంటుందన్నమాట ఇందులోనే. తర్వాత ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ మంత్రాస్ దట్ ఆర్ టు బి రిసైటెడ్. అట్ వి మెన్షన్, ఇప్పుడు చెప్పాను నేను, ఆ యజ్ఞాస్లో చేయాల్సిన మంత్రాస్ ఏవైతే ఉంటే అవన్నీ ఇందులో ఉంటాయి అనమాట. నౌ ఇన్ యజుర్వేద ఇట్ ఈస్ గ్రూప్డ్ ఇంటూ 2 పార్ట్స్. యజుర్వేదలో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. బ్లాక్ యజుర్వేద ఆర్ కృష్ణ యజుర్వేద అంటాం, లేకపోతే దాన్ని డార్క్ యజుర్వేద అంటాం. అండ్ వైట్ ఆర్ బ్రైట్ యజుర్వేద, దాన్ని శుక్ల యజుర్వేద అంటాం. మనకి ఒక మంత్లో 30 డేస్లో శుక్లపక్షం కృష్ణపక్షం అంటాం కదా, రైట్? శుక్లపక్షం అంటే పాడ్యమి టు దిస్ పౌర్ణమి, కృష్ణపక్షం అంటే మగేన్ పాడ్యమి టు అమావాస్య, రైట్? సో అమావాస్య ఉండే పక్షాన్ని మనం డార్క్ ఫేజ్ అంటున్నాం. సో అదేవిధంగా బ్లాక్ అంటే కృష్ణ యజుర్వేద అంటాం, లేకపోతే వైట్ అంటే శుక్ల యజుర్వేద అంటాం. 2 పార్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యజుర్వేద. యజుర్వేదలో మొత్తం కలిపి మనకి 1875 వర్సెస్ ఉంటాయి అన్నమాట. సో సామవేదాలో రిగ్వేద 1028, సామవేద 1549 అండ్ యజుర్వేద ఇట్ ఈస్ 1875, రైట్? ఈ నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దెమ్. క్లియర్? విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. Right, so next one will be a simple one, that is Atharvan Veda. So Atharvan Veda వచ్చేసి it is not part of Vedatrayi. సో అథర్వణ వేద మనకి వేదత్రయిలో పార్ట్ కదన్నమాట. వేదత్రయి అంటే ఏంటంటే రిగ్వేద, సామవేద అండ్ యజుర్వేద, ఈ మూడే అనమాట. ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్లో కంపైల్ చేసినవి ఈ మూడే అనమాట. లేటర్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి మనకి అథర్వణ వేద కంపైల్ చేశారు, రైట్? అథర్వణ వేదాని ఈ 3 వేదస్లో జాయిన్ చేయాలి స్టార్టింగ్లో, బట్ లేటర్ ఆన్ ఇట్ వాజ్ మేడ్ పార్ట్ ఆఫ్ దిస్ వేదిక్ కల్చర్. సో అథర్వణ వేదలో మనకి ఏముంటుందంటే ఇట్ డీల్స్ అబౌట్ డార్క్ మ్యాజిక్, రైట్? సో డార్క్ మ్యాజిక్ కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ అంటాం కదా, సో అది ఉంటుంది అనమాట. కాబట్టి స్టార్టింగ్లో దాన్ని పొందుపరచాల, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీద ఇట్లా డార్క్ మ్యాజిక్ పడినప్పుడు, ఎవరన్నా అటెంప్ట్ చేసినప్పుడు ఏ దేవుడు మంత్రాలు లేకపోతే ఏ మంత్రాలు చదివితే ఆ ఇంపాక్ట్ అనేది ఆ వ్యక్తి మీద తగ్గుతుంది అనే మంత్రాలు ఉంటాయి అన్నమాట మనకి. ఎక్కడ అంటే అథర్వణ వేదాలోని. సో మనకి అథర్వణ మహర్షి అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట, అథర్వణ మహర్షి. సో ఆయన రచించాడు కాబట్టి దీన్ని అథర్వేద అంటాం అనమాట. అథర్వణ, దాంతోపాటు అంగీరసుడు కూడా ఇంకొక మహాముని అనమాట, అంగీరసుడు అంటాం. సో వీళ్ళిద్దరూ కలిసి కంపైల్ చేస్తారు. అందుకని అథర్వణ వేదాన్ని ఇంకొక నేమ్ ఏంటంటే అథర్వణ అంగీరస అంటాం. అథర్వణ అంగీరస, రైట్? అథర్వణ అంగీరసుడు రాశారు కాబట్టి, కాకపోతే మేజర్ క్రెడిట్ వచ్చేసి అథర్వణ గారికి ఇచ్చారు కాబట్టి సో అథర్వణ వేద అంటున్నాం అనమాట. సో మనకి వేదిక్ పీరియడ్లో దాని తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కూడా ఫస్ట్ 3 వేదాస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, అథర్వణ వేదకి అంత ఇంపార్టెన్స్ లేదు. కానీ ప్రెసెంట్ 21st సెంచురీలో మనం ఆ రిమైనింగ్ 3 వేదాస్ కన్నా ఎక్కువగా విరివిగా వాడుతుంది ఏంటంటే అథర్వణ వేదానే, రైట్? యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఎంజాయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేటస్ అమాంగ్ ఆల్ ద వేదాస్, దట్ ఈస్ అథర్వణ వేద. క్లియర్? సో దట్ ఈస్ అబౌట్ దీస్ 4 వేదాస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ శృతి లిటరేచర్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ శృతి లిటరేచర్ విల్ బి ద బ్రాహ్మణాస్, రైట్? సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే బ్రాహ్మణాస్ అనమాట. బ్రాహ్మణాస్ అంటే ఏంటంటే దే కెన్ బి లూజ్లీ ట్రాన్స్లేటెడ్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వేదాస్. సో వేదాస్లో ఏదైతే పొందుపరిచారో అవి ప్రతి సామాన్యుడ మానవుడికి కూడా అర్థం కాదనమాట. సో బ్రాహ్మణ్స్కి మాత్రమే సో అర్థమయ్యేదన్నమాట. సాంస్క్రిట్ లిటరేచర్లోని ప్రతి చిన్న విషయం తెలిసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది అనమాట. దానిని ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయటమే మనకి బ్రాహ్మణాస్ యొక్క పని అనమాట. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద వేదాస్. నౌ బ్రాహ్మణాస్ డీల్స్ అబౌట్ వాట్ అంటే బ్రాహ్మణ డీల్స్ అబౌట్ కర్మ మార్గ. బ్రాహ్మణాలో ఏముంటుందంటే కర్మ మార్గం ఉంటుందన్నమాట. కర్మ మార్గం అంటే వే ఆఫ్ వర్క్, ఏ విధంగా ఒక పనిని చేయాలి మనం అని చెప్పేసి. నౌ ప్రతి వేద సంహితకి సంబంధించి కొన్ని బ్రాహ్మణాస్ ఉంటాయి అనమాట. ఎవ్రీ వేద సంహిత ఆర్ హ్యావింగ్ దేర్ కరస్పాండింగ్ బ్రాహ్మణాస్, రైట్? ప్రతి వేదానికి కూడా దాని బ్రాహ్మణాస్ ఉంటాయి అనమాట. అవి ఏంటివో లిస్ట్ ఏంటివో చూద్దాం, రైట్? ట్రై టు రిమెంబర్ దెమ్. రిగ్వేద హ్యాస్ 2 బ్రాహ్మణాస్, ఐతరేయ అండ్ కౌశితాకి. సో ఐతరేయ బ్రాహ్మణ అండ్ కౌశితాకి బ్రాహ్మణ రిలేటెడ్ టు విచ్ వేద? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈస్ రిగ్వేద. అదేవిధంగా వాట్ ఆర్ ద వేద బ్రాహ్మణస్ రిలేటెడ్ టు యజుర్వేద అంటే తైతరేయ బ్రాహ్మణ అండ్ శతాపథ బ్రాహ్మణ.
సో తైత్రేయ అండ్ శతాపథ బ్రాహ్మణ రిలేటెడ్ టు విచ్ వేద అంటే యజుర్వేద, రైట్. అదేవిధంగా అథర్వణ వేదాలో మనకు ఒకే ఒక బ్రాహ్మణ ఉంటుంది, గోపద బ్రాహ్మణ. సో గోపద బ్రాహ్మణ ఈజ్ రిలేటెడ్ టు అథర్వణ వేద, రైట్. ఇవి కాకుండా ఇంకా మీకు ఏది కనిపించినా కీప్ ఆన్సర్ సామవేద, రైట్. వెరీ ఈజీ టు రిమెంబర్. సో ఐతరేయ కౌశితాకి ఋగ్వేద, తైతరేయ శతాపథ యజుర్వేద, గోపత బ్రాహ్మణ ఈస్ రిలేటెడ్ టు అథర్వణ వేద, అండ్ రిమైనింగ్ ఆల్ ద వేదస్, రైట్. సో తంద్యమహ, సద్వింస, సమవిధాన, అర్షయ, దైవత, రైట్. చందోగ్య, జైమినేయ, వంశ, సంహితోపనిషద్, రైట్. జైమినేయ, అర్షేయ ఇవన్నీ కూడా దే ఆర్ రిలేటెడ్ టు సామవేద. సామవేద ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా ఇంకేం అడిగినా సరే జస్ట్ స్ట్రైట్ అవే కీప్ యువర్ ఆన్సర్ సామవేద, రైట్. సో వాట్ ఆర్ ద బ్రాహ్మణస్ రిలేటెడ్ టు ఋగ్వేద? ఐతరేయ, కౌశితాకి. వాట్ ఆర్ ద బ్రాహ్మణస్ రిలేటెడ్ టు యజుర్వేద? తైతరేయ అండ్ శతాపథ, రైట్. అండ్ గోపత బ్రాహ్మణ ఇస్ ఓన్లీ బ్రాహ్మణ రిలేటెడ్ టు అథర్వణ వేద, రైట్. సో బ్రాహ్మణస్ అంటే ఏంటంటే సార్, బ్రాహ్మణస్ అంటే దే ఆర్ ద ఎక్స్ప్లెనేషన్స్ టు ద వేదాస్. సో వేదాస్కి సంబంధించిన ఈజియెస్ట్ ఎక్స్ప్లెనేషన్ని మనం బ్రాహ్మణాస్ అంటున్నాం, రైట్. అండ్ బ్రాహ్మణాస్ డీల్ అబౌట్ కర్మ మార్గ, వెరీ ఇంపార్టెంట్, రైట్, రిమెంబర్. తర్వాత చూద్దాం అరణ్యకాస్, రైట్. అరణ్యకాస్, ద టర్మ్ అరణ్యక ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ అరణ్య. అరణ్య అంటే ఏంటి? ఫారెస్ట్. సో అరణ్యం అంటే ఫారెస్ట్ కదా. సో చాలా మంది గురువులు ఫారెస్ట్లో చెట్ల కింద కూర్చొని స్టూడెంట్స్కి చెప్పే సూక్తులు అనమాట, స్టూడెంట్స్కి చెప్పే ఆ ఫిలాసఫీ అనమాట. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దీస్ అరణ్యకాస్. అరణ్యకాస్ కన్సిస్ట్ మేజర్లీ ఆఫ్ దాట్. ద మేజర్ కంటెంట్స్ ఆఫ్ అరణ్యకాస్ ఆర్ థియోసఫీ ఆర్ బ్రహ్మ విద్య, నెక్స్ట్ మెడిటేషన్ ఆర్ ఉపాసన. మెడిటేషన్ అంటే ఉపాసన. నాలెడ్జ్ ఆఫ్ బ్రీత్, ప్రాణ విద్య, ప్రాణాయామం అంటున్నాం కదా, నాలెడ్జ్ ఆఫ్ బ్రీత్ అనమాట. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ అరణ్యకాస్, రైట్. థియోసఫీ, మెడిటేషన్ as well as knowledge of breath. So these are the components of aranyakas, right. These aranyakas act as bridge between karma marga and gnana marga. సో కర్మ మార్గ అంటే బ్రాహ్మణాస్ అని చెప్పాను. అదేవిధంగా జ్ఞాన మార్గ అంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఉపనిషత్స్. జ్ఞాన మార్గ అంటే వే ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సో ఈ రెండింటికి మధ్యలో వారది ఏంటిది అంటే అది మనకి ఈ అరణ్యకాలు అనమాట. అరణ్యకాస్ యాక్ట్ as బ్రిడ్జ్ బిట్వీన్ దీస్ టూ. క్లియర్? నౌ ద క్రియేషన్ ఆఫ్ యూనివర్స్, ద పవర్ ఆఫ్ ఆల్మైటీ, ద గాడ్, ఓం అనే వర్డ్. సో ఓం అనే వర్డ్ ఎంత ఇంపార్టెంట్, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? సోల్ అంటే ఆత్మన్ అన్నమాట. సో సోల్, లేకపోతే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అంటే మనకి సంసార అంటాం అనమాట, రైట్. సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పార్ట్స్ అని, సో సంసార, ఓం కానీ, ఆత్మకి సంబంధించిన కానీ, క్రియేషన్ ఆఫ్ యూనివర్స్కి సంబంధించిన కానీ, వీటిలన్నిటి గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే బృహదారణ్యక, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ ద అరణ్యకాస్. సో అరణ్యకాస్లో ఉన్న అన్ని ఇళ్ళలోని ఓల్డెస్ట్ అరణ్యక ఏ విధంగా అయితే మనకి బ్రాహ్మణాస్ ఉన్నాయో అదే విధంగా మనకి అరణ్యకాస్ కూడా ఉంటాయి అనమాట. ప్రతి వేదానికి కొన్ని అరణ్యకాస్ ఉంటాయి అనమాట. ఆ అరణ్యకాస్ అన్నింటిలోని ఓల్డెస్ట్ అరణ్యక ఏంటిది అంటే మనకి బృహదారణ్యక. ఆ బృహదారణ్యకలో మనకి ఈ డిస్కషన్ మొత్తం జరుగుతుంది అన్నమాట. క్లియర్? సో దట్ ఈస్ అబౌట్ అరణ్యకాస్ విచ్ ఆర్ కంపైల్డ్ ఇన్ ఫారెస్ట్, రైట్. నెక్స్ట్ last one which is part of Shruti literature is Upanishads. So Upanishads are often called as Vedanta. So Veda plus Anta, Vedanta. So these are compiled during the end of Vedas, which literally means end of the Vedas. So Vedalu అంతమయ్యే టైంలో రాసిన వర్క్స్ అనమాట ఉపనిషత్స్ అనేవి. Chronologically these are the last written texts in the Vedic period. So Vedic పీరియడ్లో క్రొనలాజికల్గా ఆఖరిగా రచించింది ఏంటిదంటే మనకు ఉపనిషత్స్ అనమాట. దే డీల్ అబౌట్ జ్ఞాన మార్గ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్. సో వేద సంహితాల్లో ఉన్న జ్ఞానం సారాన్ని మొత్తాన్ని ఫిల్టర్ చేసి రాసినవి ఉపనిషత్స్ అనమాట, రైట్. సో ఏవైతే మనకి చాలా ఇంపార్టెంటో అవి మాత్రమే ఉపనిషత్తులో పొందుపరిచారనమాట. అసలు ఈ ఉపనిషత్ అనే వర్డ్ మీనింగ్ ఏంటో చూద్దాం. ద వర్డ్ ఉపనిషత్ మీన్స్ సిట్టింగ్ నియర్ బై డివోటెడ్లీ, రైట్. ఎవరి దగ్గర అంటే గురువు దగ్గర. సో గురువు దగ్గర డివోటెడ్గా కూర్చుంటే ఆయన మీకు ఇచ్చే జ్ఞానం ఏంటంటే దాన్ని ఉపనిషత్ అంటాం అనమాట. సో ఉపనిషత్, రైట్. ద వాట్ ఎవర్ నాలెడ్జ్ వీ ఎర్న్ బై సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గురు ఇస్ వాట్ యు కాల్డ్ ఉపనిషత్. సో ఆల్ టుగెదర్ వీఆర్ హ్యావింగ్ 108 known ఉపనిషత్. సో 108 ఉపనిషత్తులు ఉన్నాయన్నమాట. వాటిలోని మనకి 10 ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో 10 ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ అనమాట, రైట్. ఉపనిషత్స్ అన్నింటిలోని వాటిని మనం దశోపనిషద్ అంటాం. సో దశోపనిషద్ అంటాం. సో వాటిలో కూడా అన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరంలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దశోపనిషత్తులో మూండక ఉపనిషత్ అని ఉంది. మూండక ఉపనిషత్ అది చాలా ఇంపార్టెంట్. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఈ పర్టికులర్ పాయింట్. మూండక ఉపనిషత్ దాని మీనింగ్ ఏంటంటే
ఆ మూండక ఉపనిషత్తులో మనకు ఒక ఫ్రేజ్ ఉందండి. దాని పేరు ఫ్రేజ్ ఏమని మెన్షన్ చేస్తుంటే సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అంటే ఏంటండి? ట్రూత్ ఎలోన్ ట్రయంప్స్. రైట్. సో ట్రూత్ ఎలోన్ ట్రయంప్స్ అనమాట. సత్యమేవ జయతి అంటే మీనింగ్ ఏంటంటే కేవలం సత్యం మాత్రమే గెలుస్తుంది. రైట్. లేట్ అవ్వచ్చు, కాకపోతే నిజం ఎప్పటికూ కూడా గెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ సత్యమేవ జయతే మెన్షన్స్, అండ్ దిస్ వీ కెన్ ఫైండ్ దట్ ఇన్ అవర్ నేషనల్ ఎంబ్లమ్. అవునా? సో మనకి నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే నా 4 సింహాలు ఉంటాయో, 4 లైన్ క్యాపిటల్ ఉంటుందో, సో అందులో ఉన్న సత్యమేవ జయతే వీఆర్ హ్యావింగ్ దాట్ ఇన్ ద ముండక ఉపనిషత్. అక్కడి నుంచి తీసుకున్నాం అన్నమాట. రైట్. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్ అంటున్నాం. సో బృహదారణ్యక ఉపనిషత్ ఏంటంటే అమాంగ్ ఆల్ ద ఉపనిషత్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఉపనిషత్ అలాంగ్ విత్ చందోగ్య. సో చందోగ్య ఉపనిషత్తో పాటు ఇది కూడా ఒక ఓల్డ్ ఉపనిషత్ అనమాట. ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో మనకి శ్లోకం ఉంటుంది సార్, ఇంపార్టెంట్ శ్లోక. అది అశతోమ సద్గమయ. సో అశతోమ సద్గమ చిన్నప్పుడు ప్రేయర్లో చదువుకునే వాళ్ళం కదా, అశతోమ సద్గమయ అని చెప్పేసి. రైట్. ఏ బ్యూటిఫుల్ శ్లోక విచ్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్. రైట్. దాని మీనింగ్ చాలా చాలా గొప్ప మీనింగ్ సార్, అశతోమ సద్గమయ శ్లోక. ట్రై టు రీడ్ దాట్ వన్స్, నో ద మీనింగ్ ఆఫ్ అశతోమ సద్గమయ. రైట్. సో అది మనకి ఎక్కడ ఉంటుందంటే బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుందన్నమాట. రైట్. అట్ ద సేమ్ టైం మనకి జబల ఉపనిషత్ అని ఉంటుంది. జబల ఉపనిషత్. సో జబల ఉపనిషత్తులు ఏంటంటే ఈ 4 ఆశ్రమ సిస్టమ్ అన్నమాట. సో 4 ఆశ్రమ సిస్టమ్. రైట్. సో బ్రహ్మచర్య, గృహస్థ, రైట్. తర్వాత మనకి విల్ డిస్కస్ దాట్ 4 ఆశ్రమస్ మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే ఈ స్మృతి లిటరేచర్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే అక్కడ క్లియర్ కట్గా మీకు మెన్షన్ చేస్తాను. సో స్మృతి లిటరేచర్లో విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఆశ్రమ సిస్టమ్, నో నీడ్ టు వరీ. రైట్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఆశ్రమ సిస్టంలో మనకి ఈ జవల ఉపనిషత్తులో ఉంటాయి అన్నమాట. రైట్. రైట్ సార్. సో తర్వాత మనకి ఈశోపనిషత్. సో ఈశోపనిషత్ ఏంటంటే మహాత్మా గాంధీ గారు ఆయన ఒక మాట చెప్పారు ఒకసారి. ఏంటంటే ఈ ఈశోపనిషత్తులోని మొదటి శ్లోక ఏదైతే ఉందో, ఫస్ట్ శ్లోక ఏదైతే ఉందో, ఈ హిందూ రిలీజియస్ టెక్స్ట్ అన్నీ ధ్వంసం అయిపోయినా, రైట్, రామాయణం మహాభారతం అన్ని ధ్వంసం అయిపోయి ఈశోపనిషత్తులో ఉన్న మొదటి శ్లోక ఒక్కటి మాత్రమే మిగిలి ఉన్న భూమి మీద హిందూ మతం కానీ లేకపోతే హిందూ కల్చర్ కానీ ఎంత గొప్పదో తెలుస్తుంది అనమాట. సో దట్స్ వాట్ మహాత్మా గాంధీ సెడ్. రైట్. ఆ శ్లోక ఏమని చెప్తుందంటే వాట్ ఎవర్ ద వరల్డ్ ఇస్ క్రియేటెడ్, ఈ ప్రపంచం ఏదైతే సృష్టించాడో దేవుడు, అందులో మనం జస్ట్ టెనెంట్స్ అనమాట. వీఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ దట్. రైట్. చాలామంది మనం ఏమనుకుంటామంటే విల్ టేక్ దట్ యాజ్ గ్రాంటెడ్. దాన్ని మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. ప్రతిదీ శాశ్వతం అనుకుంటాం అనమాట. కానీ ఎంతవరకు శాశ్వతం? నువ్వు ఉన్నంత వరకు మాత్రమే ఆ రిసోర్సెస్ మీద నీ హక్కు ఉంటుందన్నమాట. రైట్. సో కాబట్టి ఏ మనిషి అయితే దేని మీద నాకు హక్కు లేదు, ఇది మొత్తం దేవుడి సృష్టి, నేను జస్ట్ టెనెంట్ని మాత్రమే, ఇక్కడ నేను కొన్ని రోజులు ఉంటున్నాను, ఈ రిసోర్సెస్ని దేవుడి పేరు చెప్పుకొని ఉపయోగించుకుంటున్నాను కొన్ని రోజులు మాత్రమే అని నమ్మేవాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడనమాట. లేదు అనుకుంటే ప్రతిదాని మీద గ్రీడ్ పెరిగి, ప్రతిదాని మీద ఆశ పెరిగి, ప్రతిదాని వెనుక పరిగెడుతూ ఉంటాడు అనమాట. జీవితం మొత్తం పరిగెట్టడమే సరిపోయింది. వాడికి లైఫ్లో ఎంజాయ్ చేసే స్కోప్ ఉండదు అనమాట. ఎవరైతే హ్యాపీగా ఉంటారంటే దేని మీద ఆశ లేని వాడు మాత్రమే హ్యాపీగా ఉంటాడు. రైట్. ఎందుకంటే వాడు దేన్ని ఆశించడు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దేనన్నా ఆశించేది రాకపోతే బాధపడాలి కదా. రైట్. సో బాధ అనేది ఎప్పుడు పోయిద్ది మనకి? దేని మీద ఆశ లేకపోతే ఆబ్వియస్గా బాధ అనే దానికి స్కోప్ ఉండదు అనమాట. దట్స్ వాట్ దిస్ పర్టికులర్ ఫస్ట్ శ్లోక సేస్, అండ్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ హిందూయిజం అనమాట. క్లియర్. సో ఈశోపనిషత్తులో ఉంటుందన్నమాట. సో అట్లా మనకి ఇట్లాంటి బ్యూటిఫుల్ పార్ట్స్ ఆఫ్ ఉపనిషత్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి మన యాన్సిస్టర్స్ కనుక చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతూ ఉంటే మన కల్చర్ ఇంకా డెవలప్ అవుతూ ఉండేదన్నమాట. రైట్. ఫారిన్ ఇన్వేషన్స్ జరిగి ఉండే కాదు ఖచ్చితంగా. సో మనం ఏంటంటే సైంటిఫిక్ అప్రోచ్ని వదిలేసి ఈ మూఢనమ్మకాలు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసేసరికి ప్రతి ఒక్కరికి లోకు అయిపోయింది అనమాట. క్లియర్. రైట్. సో దట్ ఈస్ అబౌట్ శృతి లిటరేచర్. సో దిస్ కంప్లీట్స్ యువర్ శృతి లిటరేచర్. సో వేదాస్, బ్రాహ్మణాస్, అరణ్యకాస్ అండ్ ఉపనిషత్స్. క్లియర్. నెక్స్ట్ విల్ మూవ్ టు స్మృతి లిటరేచర్. స్మృతి లిటరేచర్ అంటే ఏంటో చూద్దాం. సో స్మృతి లిటరేచర్లో మొట్టమొదటిది ఏంటిది అంటే ఉపవేదాస్ అనమాట. సో దేర్ ఆర్ 4 ఉపవేదాస్. సో ఈ ఉపవేదాస్ ఏంటంటే ప్రతి వేదానికి సంబంధించిన ఒక ఉపవేదం ఉంటుందన్నమాట, అటెస్ట్ అయ్యి. రైట్. సబ్ పార్ట్స్ ఆఫ్ దిస్ వేదాస్. సో అందులో మొదటిది ఏంటిదంటే ఆయుర్వేద. సో ఆయుర్వేద దట్ ఈస్ రిలేటెడ్ టు సైన్స్ ఆఫ్ మెడిసిన్ అనమాట. సో అది ఎక్కడ ఉందంటే మనకి ఋగ్వేదాలో ఉందన్నమాట. సో ధన్వంతరి అంటాం. ధన్వంతరి.
సో ధన్వంతరి అనే వ్యక్తి, ఆయన మనం గాడ్ ఆఫ్ ఆయుర్వేద అంటాం. ఆయుర్వేద దేవుడు అనమాట ధన్వంతరి. దాంతోపాటు చరక. సో చరక ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటున్నాం చరక అని మనం, ఫాదర్ ఆఫ్ మెడిసిన్, రైట్. సో అదే దాంతోపాటు సుశ్రుత అంటాం, సుశ్రుత. సో సుశ్రుత ఈస్ ఫాదర్ ఆఫ్ సర్జరీ యాజ్ వెల్ యాజ్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. సో ఫాదర్ ఆఫ్ సర్జరీ అయినా ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అయినా సుశ్రుత అన్నమాట. ఈయన సుశ్రుత సంహిత రచించాడు, ఈయన చరక సంహిత రచించారు. వన్ ఆఫ్ ద వేదిక్ సేజెస్ అన్నమాట వీళ్ళు, రైట్. సో దాని తర్వాత మనకి గంధర్వ వేద. సో గంధర్వ వేద ఇస్ సైన్స్ ఆఫ్ రిలేటెడ్ టు మ్యూజిక్ అండ్ డాన్స్. సైన్స్ రిలేటెడ్ టు మ్యూజిక్ అండ్ డాన్స్ మనకి గంధర్వ వేద అనమాట, అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సామవేద. సో వాట్ ఈస్ ద ఉపవేద అటెస్టెడ్ టు ఋగ్వేద అంటే ఆయుర్వేద. వాట్ ఈస్ ద ఉపవేద రిలేటెడ్ టు సామవేద అంటే గంధర్వ వేద, క్లియర్. దాని తర్వాత ధనుర్వేద, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్చరీ అండ్ వార్ఫేర్. సో ధనుస్సు అంటే మనకి ఈ బౌ కదా, సో ఆర్చరీ అండ్ వార్ఫేర్కి సంబంధించి ధనుర్వేద, అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ యజుర్వేద. తర్వాత శిల్పవేద, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రిలేటెడ్ టు ఆర్కిటెక్చర్, అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అథర్వణ వేద. సో ఇట్లా 4 వేదాలకు సంబంధించిన 4 ఉపవేదాస్ అనమాట. ఆయుర్వేద, గంధర్వ వేద, తర్వాత మనకి ధనుర్వేద అండ్ శిల్పవేద. దీస్ ఆర్ ద 4 ఉపవేదాస్ రిలేటెడ్ టు ద 4 వేదాస్, రైట్. అదేవిధంగా మనకి 4 వేదాస్లో పాటు పంచమ వేద అంటాం. పంచమ వేద ఆర్ 5th వేద. అంటే అఫీషియల్గా 4 వేదాస్లో పాటు కాదు, అన్అఫీషియల్గా మనం వేదాస్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నమాట. ఆ పంచమ వేద ఏంటిది అంటే మనకి మహాభారతం, రైట్. సో మహాభారతాన్ని మనం పంచమ వేదం అంటాం, మహాభారతం. అదేవిధంగా పంచమ ఉపవేద ఏంటిదంటే ఉపాసన. ఉపాసన అని మనం పంచమ ఉపవేద అంటాం. ఉపాసన అంటే మీకు చెప్పాను, మెడిటేషన్ కానీ లేకపోతే మనం లేకపోతే దేవుడిని ఏ విధంగా అయితే స్తుతించుకోవాలి, దేవుడికి ఏ విధంగా అయితే చేరువు కావాలి, దాన్ని మనం ఉపాసన అంటాం అనమాట. దట్ ఈస్ 5th ఉపవేద. బట్ ఉపవేదాస్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఐ మీన్ ఈ 5th ఉపవేద కానీ ఈ 5th వేద కానీ మనకి దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ వేదాస్ ఆర్ ఉపవేదాస్. మనం వాటికి ఇచ్చిన క్రెడిట్ అన్నమాట, అది క్లియర్. సో దట్ ఈస్ అబౌట్ ఉపవేదాస్, ట్రై టు రిమెంబర్ దెమ్. సో ఆయుర్వేద రిలేటెడ్ టు ఋగ్వేద, గంధర్వవేద రిలేటెడ్ టు సామవేద, ధనుర్వేద రిలేటెడ్ టు యజుర్వేద, అండ్ శిల్పవేద రిలేటెడ్ టు అథర్వణ వేద. సో అదే విధంగా మనం సెకండ్ చూసుకుంటే ఇతిహాసస్ అనమాట. ఇతిహాసకి మీనింగ్ ఏంటంటే ఎపిక్. సో మనకి ఏన్షియన్ ఇండియన్ హిస్టరీలో 2 ఇంపార్టెంట్ ఎపిక్స్ ఉన్నాయండి. సో మొదటిది రామాయణం, రెండవది మహాభారతం, రైట్. సో రామాయణాన్ని ఎవరు రచించారు అంటే వాల్మీకి అండి. వాల్మీకి అంతకుముందు రత్నాకరుడు అనే నేమ్ ఉంటుంది, రైట్. ఒక బందిపోటు దొంగ అనమాట ఆయన. అలా ఒక మంచి వ్యక్తిగా మారిపోయి రామాయణాన్ని రచిస్తాడు అనమాట. అండ్ రామాయణ ఇస్ నోన్ యాజ్ ఆది కావ్య. రామాయణాన్ని మనం ఆది కావ్యము అంటాం, రైట్. సో రామాయణ ఆల్టుగెదర్ ఇట్ హ్యాస్ 7 పార్ట్స్, రైట్. 7 ఖండాలు ఉంటాయి రామాయణంలోని మనకి, రైట్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే వాటిలోని సుందరకాండం అనమాట. సో సుందరకాండం ఇట్ డీల్స్ అబౌట్ లార్డ్ హనుమాన్. సో హనుమంతుడి గురించి ఉంటుంది. హనుమంతుడి క్యారెక్టర్ ఏంటి, హనుమంతుడి బిహేవియర్ ఏంటి, హనుమంతుడు ఎంత గొప్పవాడు, హనుమంతుడు చేసిన పనులు ఏంటి, అవన్నీ బ్యూటిఫుల్గా సుందరకాండలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అనమాట. అదేవిధంగా ఈ రాము సీతకు సంబంధించిన స్టోరీ మనకి రామాయణం అనమాట. రామాయణ ఇస్ బ్యూటిఫుల్ స్టోరీ, right, in which Sita will be abducted by Ravana, how Rama goes to Lanka and how he brings back his Sita. ఇదంతా కూడా అద్భుతంగా మనకి రామాయణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. రామాయణ ఇస్ వన్ వెరీ బ్యూటిఫుల్ epic, right. Similarly we'll be having this Mahabharata. So Mahabharata is written by Vedavyasa. సో రామాయణ మొత్తం కూడా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా జరుగుతూ ఉంటే మహాభారత ఇస్ ఆల్వేస్ ఎ మ్యాజిక్. మహాభారత ఇస్ సింప్లీ ద మ్యాజిక్ ఆఫ్ లార్డ్ కృష్ణుడి మాయ అన్నమాట, కృష్ణుడి లీల అన్నమాట మహాభారతం మొత్తం కూడా, రైట్. విల్ బి హ్యావింగ్ 18 పార్ట్స్. మనకు మొత్తం మహాభారతంలో 18 పార్ట్స్ ఉంటాయి. అండ్ మహాభారత ఇస్ ద లాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద ఎపిక్స్. ప్రపంచంలోని అన్ని ఎపిక్స్లోని లాంగెస్ట్ ఎపిక్ ఏంటిదంటే మహాభారతం అనమాట. దాని ఎంత ఇంపార్టెంట్ అంటే ఇందాక చెప్పాను, దాన్ని పంచమ వేద అంటున్నాం అన్నమాట. మహాభారతాన్ని మనం పంచమ వేద అంటున్నాం అన్నమాట, రైట్. సో దీస్ ఆర్ ద 2 బ్యూటిఫుల్ ఎపిక్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ. తర్వాత పురాణాస్. సో వీఆర్ హ్యావింగ్ 18 మహాపురాణాస్. ఆల్ టుగెదర్ మనకి 18 మహాపురాణాలు ఉన్నాయన్నమాట. సో ఈ పురాణాలు ఏంటంటే ఒక్కొక్క దేవుడికి సంబంధించిన హిస్టరీ, స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ పురాణాలన్నీ ఎవరు రాశారంటే మనకి వేదవ్యాసుడు రచించాడు. ఆ 18 పురాణాలు కూడా మనకి వేదవ్యాసుడు రచించారు. వీటిలోని ఓల్డెస్ట్ పురాణ ఏంటిదంటే వాయు పురాణ అంటాం. సో వాయు పురాణ
ఇస్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ ద 18 పురాణాస్. వాయుదేవుడికి సంబంధించింది అనమాట, విండ్ గాడ్. రైట్. అదేవిధంగా స్కంద పురాణ. సో స్కంద పురాణ ఈస్ ద లార్జెస్ట్. ఉన్న అన్నిట్లోని స్కంద పురాణ అనేది లార్జెస్ట్ అనమాట. స్కందుడు అంటే ఎవరంటే కుమారస్వామి అండి. రైట్. కుమారస్వామి కానీ, మురుగన్ కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కానీ, కాల్ హిమ్ విత్ వాట్ ఎవర్ ద నేమ్. సో స్కంద మీన్స్ దిస్ లార్డ్ కుమార, సన్ ఆఫ్ శివ అండ్ పార్వతి. సో కుమారస్వామికి సంబంధించిన స్టోరీ మొత్తం మనకి స్కంద పురాణాల్లో ఉంటుంది. తర్వాత మనకి మార్కండేయ పురాణ ఇస్ ద షార్టెస్ట్ ఆఫ్ ఆల్. మార్కండేయ పురాణ అన్నిట్లోని షార్టెస్ట్ అనమాట. రైట్. మార్కండేయుడు ఎవరు అంటే శివుడి భక్తుడు అనమాట. రైట్. సో చాలా తక్కువ వయసులో చనిపోబోతుంటే శివుడి భక్తుడు, శివుడు వచ్చి అడ్డుకుంటాడు అనమాట. ఎప్పుడైతే యమధర్మరాజు వచ్చి చంపబోతా ఉంటే శివుడు వచ్చి అడ్డుకుంటాడు అనమాట. అడ్డుకొని ఇతనికి చిరంజీవి అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇస్తాడు అనమాట. చిరంజీవి. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అనమాట. మెగాస్టార్ చిరంజీవి కాదండి. చిరంజీవి అంటే, చిరంజీవి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే పర్సన్ ఇమ్మోర్టల్ అనమాట. రైట్. we're having so many chiranjeevis in history, like hanumantudu is a chiranjeevi, like parashurama is a chiranjeevi. Right. Sukla maha like Sukla maharshi is a chiranjeevi. Right. Vedavyasa is a chiranjeevi. Right. Markandeya is a chiranjeevi. Right. సో అట్లా విభీషణుడు ఒక చిరంజీవి, జాంబవంతుడు చిరంజీవి. సో అట్లా మనకి ఇలా ఉంటారు అన్నమాట. సో అట్లాంటి చిరంజీవుల్లో మార్కండేయుడు ఒకడు. ఆయనకు సంబంధించిన పురాణ మనకి షార్టెస్ట్ ఆఫ్ ఆల్ ద పురాణాస్ అనమాట. రైట్. సో ట్రై టు రిమెంబర్ దిస్ పురాణాస్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 18 పురాణాస్ ఆర్ కంపైల్డ్ బై హూమ్ అంటే వేదవ్యాస. లార్జెస్ట్ పురాణ ఇస్ స్కంద పురాణ, షార్టెస్ట్ పురాణ ఇస్ మార్కండేయ పురాణ, అండ్ ఓల్డెస్ట్ పురాణ ఈస్ అవర్ వాయు పురాణ. ఇతిహాసాస్ ఎన్ని ఉన్నాయండి? రెండు. ఒకటి రామాయణ రిటర్న్ బై వాల్మీకి, అండ్ రెండోది మహాభారత రిటర్న్ బై వేదవ్యాస. ఉపవేదాలు ఎన్ని ఉన్నాయండి? 4 అండి. మనకి ఆయుర్వేద, గంధర్వవేద, ధనుర్వేద అండ్ శిల్పవేద. రైట్. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 3 parts of స్మృతి. సో నెక్స్ట్ పార్ట్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్మృతి విల్ బి వేదాంగస్. సో వేదాంగస్ మనకి ఎన్ని ఉన్నాయంట? వీఆర్ హ్యావింగ్ 6 వేదాంగస్. వేదాంగము, వేదాంగ. సో వేద ప్లస్ అంగ. సో దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ వేదాస్. వేదాస్ లోని చిన్ని చిన్ని పార్ట్స్ అనమాట. రైట్. మనకి దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ వేదాస్. సో వీటిలో ఫస్ట్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇది నిరుక్త. నిరుక్త అంటే మీనింగ్ ఏంటంటే ఎటిమాలజీ. ఎటిమాలజీ అంటే ఏంటి? రూట్. రైట్. సో రూట్ వర్డ్స్, మన ఇంగ్లీష్లో రూట్ వర్డ్స్ నేర్చుకుంటాం కదా, ఎటిమాలజీ అని. సో అట్లనే సాంస్క్రిట్ రూట్ వర్డ్స్ అన్ని కూడా మనకి నిరుక్తాలో కంపైల్ అయి ఉంటాయి అనమాట. ద ఓన్లీ వర్క్ రిలేటెడ్ టు దిస్ వేద నిరుక్త వస్, దాని పేరు కూడా నిరుక్తనే. సో ఈ నిరుక్త అనే వేదాంగానికి సంబంధించిన ఇంపార్టెంట్ వర్క్ ఏంటిది అంటే దాని పేరు నిరుక్త. దాన్ని ఎవరు రచించారంటే యక్షుడు. రైట్. యక్షాస్ నిరుక్త. క్లియర్. నెక్స్ట్ విల్ మూవ్ టు ద సెకండ్ వన్, వ్యాకరణ. వ్యాకరణ లిటరలీ మీన్స్ గ్రామర్. సో వ్యాకరణ అంటే ఏంటంటే గ్రామర్. సో సాంస్క్రిట్కి సంబంధించిన గ్రామర్ మొత్తం కూడా మనకి ఈ వ్యాకరణలో ఉంటుందన్నమాట. సో పాణిని అని చెప్పేసి ఒక రైటర్ ఉంటాడు, సాంస్క్రిట్ రైటర్. సో ఆయన అష్టాధ్యాయి అని చెప్పి ఒక బుక్ రాశాడు అనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ ఏన్షియంట్ ఎక్స్టెంట్ మాన్యుస్క్రిప్ట్ ఆన్ వ్యాకరణ. సో వ్యాకరణకు సంబంధించిన ఓల్డెస్ట్ వర్క్ ఏంటిదంటే పాణినికి సంబంధించిన అష్టాధ్యాయి అనమాట. దాని తర్వాత మనకి శుంగ అనే ఒక కింగ్డమ్ ఉంటుంది మనకి. మౌర్యన్స్ తర్వాత శుంగా డైనెస్టీ వస్తుంది అనమాట. ఆ శుంగా డైనెస్టీలోని మనకు ఒక పతంజలి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. ఆయన మహాభాష్య అని ఒక బుక్ రాశాడు, మహాభాష్య. పతంజలి మహాభాష్య. దట్ ఈస్ అ కామెంటరీ ఆన్ దిస్ అష్టాధ్యాయి. ఈ అష్టాధ్యాయి మీద ఒక కామెంటరీ అనమాట. రైట్. సో అష్టాధ్యాయిలో ఇంకా లేనివి ఏమున్నాయి అనేది మహాభాష్యలో రచించాడు ఈయన. క్లియర్. సో వ్యాకరణ అంటే ఏంటంటే వ్యాకరణ మీన్స్ గ్రామర్. సో పాణినీస్ అష్టాధ్యాయి ఇస్ ద ఓల్డెస్ట్ వన్. తర్వాత ఛందస్. రైట్. ఛందస్ అంటే ఏంటండి? తెలుగులో కూడా మనకి ఛందస్సులు ఉంటాయి కదా, చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం అని చెప్పేసి, సబరణమయ, భరణ బబరవ, మసజస తతక, ఎట్సెట్రా ఎట్సెట్రా. అదేవిధంగా మనకి సాంస్క్రిట్ హిస్టరీలో కూడా, సాంస్క్రిట్ గ్రామర్లో కూడా మనకి ఛందస్ అనేది ఉంటుందన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే ప్రోసడీ. సో ఇట్స్ అ స్టడీ ఆఫ్ పొయిటిక్ మెట్రిక్స్ ఇన్ సాంస్క్రిట్. సో మెట్రిక్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యాడ్స్ బ్యూటీ టు పొయిటిక్ లిటరేచర్. సో పొయిట్రీకి బ్యూటీని యాడ్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవడు పడతాడు పద్యాలు రాసుకుంటూ పోతే ఏముంటుంది, దానికి ఒక అందం ఏముంటుంది. సో పద్యం ఎలా రాయాలి, ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ మిక్స్ అవ్వటం ఏదో ఉంటాయి కదా అలాగా. సో వాటిని మనం ఛందస్ అంటాం అన్నమాట. సో ద బ్యూటిఫుల్ వే ఆఫ్ రైటింగ్ దీస్ పోయమ్స్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ఛందస్. నౌ ద ఏన్షియంట్ ఛంద సూత్ర ఆఫ్ పింగళ, దాన్నే మనం పింగళ సూత్ర అని కూడా అంటాం. సో ఇది మనకి సాంస్క్రిట్ ఛందస్కి సంబంధించిన ఓల్డెస్ట్ వర్క్ అనమాట. సో సాంస్క్రిట్లోకి సంబంధించిన ఛందస్కి సంబంధించిన ఓల్డెస్ట్ వర్క్ ఏంటిదంటే ఛంద సూత్ర ఆర్ పింగళ సూత్ర. ఎవరు రచించారు అంటే పింగళ.
రైట్, అది మనకి ఛందస్సు. తర్వాత శిక్ష. శిక్ష అంటే ఏంటో చూద్దాం. సో శిక్ష ఇట్స్ ద ఫీల్డ్ ఆఫ్ వేదిక్ స్టడీ ఆఫ్ ఫోనెటిక్స్. సో ఫోనెటిక్స్ అంటే ఏంటండి? ఫోనెటిక్స్ ఇట్స్ రిలేట్స్ టు ప్రొనౌన్సియేషన్. ఒక వర్డ్ ఇచ్చామంటే ఆ వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, సో అది మొత్తం కూడా మనకి శిక్షలో ఉంటుందన్నమాట. రైట్. సో మనకి ప్రతిశాఖ్య సూత్ర అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. రైట్. అది మనకి ఎవరు రచించారంటే శౌనక ఋషి. సో శౌనక ఋషి అని చెప్పిన వ్యక్తి ప్రతిశాఖ సూత్ర అనే బుక్ ఉంటుంది. అది మనకి శిక్షకి సంబంధించిన ఓల్డెస్ట్ వర్క్ అన్నమాట. రైట్. ఇట్లా ప్రతి వేదాంగాకి సంబంధించిన ఓల్డెస్ట్ వర్క్స్ ఉంటాయి. సో నిరుక్త ఇస్ ద ఓల్డెస్ట్ వర్క్ రిలేటెడ్ టు నిరుక్త రిటర్న్ బై యక్ష. అష్టాధ్యాయి ఇస్ ద ఓల్డెస్ట్ వర్క్ రిలేటెడ్ టు వ్యాకరణ రిటర్న్ బై పాణిని. Pingala Sutra or Chanda Sutra is the oldest related to Chandas written by Pingala. At the same time, Pratisakya Sutra is the oldest work related to Siksha written by Shaunaka Rishi. Right. Try to remember all these important things. Next one. Jyotisha. So Jyotisha అంటే ఏంటండి? Astrology. Right. Jyotisha అంటే astrology అన్నమాట. It is a branch of Vedanga dedicated to the observation of astronomical bodies in order to keep the right time for the Vedic sacrifices. రైట్. యాక్చువల్గా జ్యోతిష్యం ఏంటి అంటే ఈ వేదిక్ సాక్రిఫైసెస్ చేసేటప్పుడు, యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు ఏది మంచి టైం, ఏది బ్రహ్మ ముహూర్తం, లేకపోతే ఇట్లాంటి ఉంటాయి కదా, మంచి ముహూర్తం ఏదని చూసుకోవడానికి మనకి ఈ ఆస్ట్రాలజీని తీసుకొచ్చారనమాట. అంతవరకు మాత్రమే. దీనిని మెల్లిమెల్లిగా మనం ఒక మూఢనమ్మకం చేసి పడేసాం అనమాట. ఎంత దారుణమైన మూఢనమ్మకం అంటే 21st సెంచరీలో కూడా మనం చాలా దౌర్భాగ్యకరంగా దీన్ని నమ్మాల్సి వస్తుంది అనమాట. సో ఇట్స్ నథింగ్ బట్ సూడో సైన్స్, రైట్. దెర్ ఇస్ నో యాక్చువల్ ఫ్యాక్చువల్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్ ఆస్ట్రాలజీ. సో మనం వేదిక్ సాక్రిఫైసెస్ వరకు ఆస్ట్రాలజీని నమ్మితే అక్కడ వరకు ఇట్స్ వెరీ గుడ్, అంతవరకు ఓకే, ఎవరు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఆస్ట్రాలజీని మనం చాలా మంది బయట చూస్తూ ఉంటాం అనమాట. ఆస్ట్రాలజర్స్ అని పెట్టేసి ఎవడు ఇష్టం వచ్చినాడు వాడు ఏది పడితే అది వాగుతూ ఉంటాడు అనమాట. నువ్వు ఈ రింగ్ పెట్టుకో, ఆ రింగ్ పెట్టుకో, నీకు మంచి జరుగుతుంది, ఈ రింగ్ పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు సీఎం అయిపోతావు, పిఎం అయిపోతావు. రైట్. అంతవరకు ఎందుకండి? ఈ ఆస్ట్రాలజర్సే ఉంటారు. ఒక వ్యక్తి ఏమో ఈ వ్యక్తి సీఎం అవుతాడు అంటాడు ఖచ్చితంగా, ఇంకో వ్యక్తి వచ్చేసి లేదు ఈ వ్యక్తి సీఎం అవుతాడు అంటాడు. ఇద్దరు అవ్వరు కదా, ఇద్దరు అవ్వలేరు కదా, ఎవడో ఒక్కడే అవుతాడు. మరి వీడు చెప్పినప్పుడు వాడు తప్పైద్ది కదా. రైట్. సో వాళ్ళకే కరెక్ట్ క్లారిటీ ఉండదు అనమాట. ఆస్ట్రాలజర్స్ ఏంటంటే నిజంగా వాళ్ళ జాతకాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళే గొప్ప వాళ్ళు అవ్వచ్చు కదా. రైట్. యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. సో ఇది జస్ట్ బ్లైండ్ బిలీఫ్. మీకు బిలీఫ్ వరకు ఏదైనా ఓకే, బట్ దాన్ని బ్లైండ్ బిలీఫ్ కింద చేసుకోకూడదు అనమాట. రైట్. సో ఈ టైంలో బయటికి పోకూడదు, లేకపోతే ఈ టైంలో పెళ్లి చేసుకోకూడదు, లేకపోతే ఈ టైంలో పిల్లి ఎదురొస్తే అది వస్తుంది, ఇది వస్తుంది, అంత దరిద్రాలు అన్నమాట. వీటి నుంచి బయటపడగలిగితే అద్భుతంగా ఉంటుంది. రైట్. See, the world is entirely filled with science. This is the basic concept. Everything is related to science. Everything. Right. For example, మనకి అబ్రహామిక్ రిలీజియన్స్లో ఏమంటారు? అబ్రహామిక్ రిలీజియన్స్లో సన్ ఈజ్ రివాల్వింగ్ రౌండ్ ద ఎర్త్ అంటారు అనమాట. అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే మనకి బైబిల్ కానీ, లేకపోతే ఖురాన్ కానీ, లేకపోతే ఇవన్నీ అబ్రహామిక్ రిలీజియన్స్ అనమాట. ఇనీషియల్గా రాసినప్పుడు ఏంటంటే సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ అండ్ ఎర్త్ ఇవన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అనమాట. బట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఏంటిది? సో ఫ్యాక్ట్ ఈస్ సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ అండ్ ఎర్త్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అనమాట. కానీ అబ్రాహమిక్ రిలీజియన్స్లో ఎర్త్ సెంటర్గా ఉంటుంది, సన్ ఇవన్నీ ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తారనమాట. ఇవన్నీ కూడా కాపర్నికస్ వచ్చి ఒరే సన్నాసులారు ఇది కరెక్ట్ కాదు, ఈ సన్ అనే సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ ఎర్త్ తిరుగుతూ ఉంటుంది అంటే కాపర్నికస్ని చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత గెలీలియో ప్రూవ్ చేశాడు, తర్వాత టాలమీ ప్రూవ్ చేశాడు. రైట్. ఇలా జరిగిందనమాట. సో ఏంటంటే సైన్స్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద ప్లానెట్. రైట్. ఇది గాడ్ క్రియేషన్ అని నమ్మి అదే నమ్మకం వరకు ఏదన్నా ఓకే, కాకపోతే ఆ నమ్మకం బ్లైండ్గా ఉండకూడదు. దట్స్ వాట్ ఇట్ డీల్స్ అబౌట్. ఎందుకంటే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం అదొక డైరెక్ట్ ప్రిన్సిపల్ అన్నమాట. సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది ప్రజల్లో ఇంప్రూవ్ చేయాలి, గవర్నమెంట్ బాధ్యత అది. మూఢనమ్మకాల నుంచి ప్రజల్ని ఇది చేయాలి, అది గవర్నమెంట్ బాధ్యత యాక్చువల్గా. రైట్. కాకపోతే మన గవర్నమెంట్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయవు. ఎందుకంటే ఇన్ కేస్ ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిందంటే రిలీజన్ అనే ఒక కార్డు పట్టుకొస్తారు అందరూ కూడా. రైట్. సో రిలీజన్ కార్డు పట్టుకొచ్చేసి నా మతం గురించి ఇదంటావా, నా మతం గురించి అదంటావా అని చెప్పేసి గోల చేస్తారు. కాబట్టి జనరల్గా అందులోకి పోదన్నమాట. క్లియర్. బట్ యాజ్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్
సైన్స్ కానీ ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి ఆ టెంపర్మెంట్ అనేది మనకు ఉండాలన్నమాట. మన యాన్సిస్టర్స్ నుంచి ఎంత మంచి తీసుకుంటున్నామో యాన్సిస్టర్స్లో ఉన్న చెడును కూడా మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయకుండా ఆపగలిగే శక్తి కూడా మనకి మాత్రమే ఉందన్నమాట. సో ట్రై టు రిమెంబర్ దాట్. సో జ్యోతిష అనే యాక్చువల్ కాన్సెప్ట్ ఇదన్నమాట. దాన్ని మనం ఇప్పుడు ఈ విధంగా వాడుతున్నాం, రైట్. సో సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అది. నా ఈ జ్యోతిషలో లగాద అనే వ్యక్తి ఈస్ ద ఎర్లియస్ట్ ఆస్ట్రానమర్ యాజ్ పర్ వేదిక్ నాలెడ్జ్. సో వేదిక్ నాలెడ్జ్లో ఎర్లియస్ట్ ఆస్ట్రానమర్ ఎవరు అంట, ఆయన లగాద, రైట్. సో దట్ ఈస్ అబౌట్ జ్యోతిష ఆస్ట్రాలజీ. తర్వాత కల్ప. సో కల్ప ఇస్ ద లాస్ట్ ఆఫ్ ఆల్ ద వేదాంగాస్. సో వేదాంగాస్లో లాస్ట్ ఏంటిదంటే కల్ప అనమాట. కల్ప దిస్ ఇస్ అ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఫోకస్డ్ ఆన్ ప్రొసీజర్స్ అండ్ సెరమనీస్, రైట్. కార్యాలు అంటాం, రైట్. సో కార్యాస్, సో రిచువల్స్ అంటాం. లేకపోతే ఈ రిచువల్స్ని ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి అనే దానికి మనకి కల్పలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఈ కల్పలోని మేజర్ వర్క్ ఏంటంటే కల్ప సూత్రాస్. మేజర్ లిటరీ వర్క్ ఏంటంటే కల్ప సూత్రాస్. ఈ కల్ప సూత్రాస్ మనకి 4 ఉంటాయండి, 4 కల్ప సూత్రాస్. ఫస్ట్ ఈ శ్రౌత సూత్ర. సో శ్రౌత సూత్రాలు ఏముంటుందంటే సాక్రిఫైసెస్, రైట్. యజ్ఞాలు యాగాలు సాక్రిఫైసెస్ గురించి ఉంటుంది, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ రాజసూయాగ కానీ, వాజపేయ యజ్ఞం కానీ, అశ్వమేధ యజ్ఞం కానీ, ఇవన్నీ కూడా మనకి కల్పసూత్రాల్లో ఉంటాయి. ఈ ఈ రాజసూయాగ, వాజపేయ యాగ, లేకపోతే అశ్వమేధ ఇవన్నీ ఏంటంటే రాజులు ఆ పర్టికులర్ ఏరియాలో, ఆ పర్టికులర్ కింగ్డమ్లో వర్షాలు పడాలన్నా, లేకపోతే పర్టికులర్ కింగ్డమ్ ప్రాస్పరస్గా ఉండాలన్నా చేసే యజ్ఞాలు అనమాట. దాంతోపాటు ఈ ఫర్ ఎగ్జాంపుల్ అశ్వమేధ యాగం అనుకోండి, ఈ రాజ్యాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి అని, అది అశ్వమేధ యాగం అనమాట. అంటే ఒక మంచి గుర్రాన్ని చూసి దాన్ని వదులుతారు, అది ఎంత దూరం పోతా ఉంటే అంతవరకు కూడా రాజు కింగ్డమ్ అనమాట, రైట్. అది ఎవరైతే ఆపుతారో వాళ్ళతో యుద్ధం చేయాలన్నమాట ఆ రాజు, రైట్. సో యుద్ధం చేసిన తర్వాత యజ్ఞానికి ఒక ముగింపు వస్తుంది అనమాట. సో అది మనకి అశ్వమేధ యజ్ఞం అనమాట. సో ఇట్లాంటి యజ్ఞాలు యాగాల గురించి మనకి విల్ బి డిస్కసింగ్ ఇన్ శ్రౌత సూత్ర. అదేవిధంగా విల్ బి హ్యావింగ్ గృహ సూత్ర. దీస్ ఆర్ ద డొమెస్టిక్ సెరమనీస్, డొమెస్టిక్ రిచువల్స్. ఇవి మనకి డొమెస్టిక్ సెరమనీస్ కానీ రిచువల్స్ కానీ అనమాట. అంటే ఒక గృహస్థుడు, ఒక నార్మల్ ఇండివిజువల్ చేయాల్సిన కార్యాలు అనమాట, అవి మనకి గృహ సూత్రాస్లో ఉంటాయి. అదేవిధంగా ధర్మసూత్రాస్. సో ధర్మసూత్రాస్ ఏంటంటే డీల్స్ అబౌట్ రిలీజియస్ అండ్ సోషల్ లాస్. అవి మనకి రిలీజియస్ సోషల్ లాస్ గురించి డిస్కషన్ చేస్తాయి అనమాట. అదేవిధంగా సులభ సూత్ర. సో సులభ సూత్రాలు అంటే ఏంటి, దే డీల్ విత్ జామెట్రిక్ రూల్స్ అండ్ రూల్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఫైర్ ఆల్టర్స్. ఈ యజ్ఞాలు చేసేటప్పుడు ఆ ఫైర్ ఆల్టర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా ఈ జామెట్రిక్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా, రైట్. ఏ విధంగా పెట్టాలి ఈ ఫైర్ ఆల్టర్స్ అనేవి, దాని మీద డిస్కషన్స్ అన్ని కూడా సులభ సూత్రాలు ఉంటుంది అనమాట, జామెట్రికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ధర్మసూత్రాస్లో, మనకి వీఆర్ హ్యావింగ్ 4 పురుషార్థస్. 4 పురుషార్థస్ ఉంటాయి అన్నమాట, రైట్. 4 పురుషార్థస్ ఏంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో ధర్మ అంటే ఏంటండి రైట్ఫుల్నెస్, అర్థ అంటే ఏంటంటే ప్రాస్పరిటీ, కామ అంటే ఏంటంటే డిజైర్, మోక్ష అంటే ఏంటంటే లిబరేషన్ ఫ్రమ్ దిస్ సంసార. వీటిలన్నిటిలో గొప్పది ఏంటిదంటే ధర్మ అన్నమాట. ఇది మనకి వేదాలు చెప్తాయి. సో ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ నిలబడాల్సింది ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే, అటువైపు మనం నిలబడాలన్నమాట. సో ఈ 4 పురుషార్థాలు అన్నమాట, ధర్మార్థ కామ మోక్షాలు, రైట్. సో దాంతోపాటుగా విల్ బీ హ్యావింగ్ ద గృహ సూత్రాస్లో ఏంటంటే మనకి 16 కార్యాలు ఉంటాయి అన్నమాట, డొమెస్టిక్ రిచువల్స్ అనమాట. 16 కార్యాలు ఉంటాయి అన్నమాట. సో 16 కార్యాలు ఏంటంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి, అంటే వూంబ్ నుంచి టోంబు వరకు చేయాల్సిన పనులు అనమాట, కార్యాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఏంటిదంటే ఈ కార్యాల్లో గర్భాధానం అంటాం, అంటే ఫార్మేషన్ ఆఫ్ జైగోట్, రైట్. సో సైంటిఫిక్గా మాట్లాడితే జైగోట్ ఫార్మేషన్ అనమాట. సో జైగోట్ ఫార్మేషన్ అంటే ఈ స్పర్మ్ సెల్ ఏదైతే ఉంటుందో అది ఓవంతో కలిసి జైగోట్ ఫామ్ అవుతుంది అనమాట, ఫర్టిలైజేషన్ అంటాం దాన్ని. సో జైగోట్ ఫామ్ అవుతుందంటే పిండం గర్భంలో పడినట్టు అనమాట, దాన్ని గర్భధానం అంటాం అనమాట. సో గర్భధానం తర్వాత మనకి విల్ బి హ్యావింగ్ ఎ సిరీస్ ఆఫ్ థింగ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ బి హ్యావింగ్ దిస్ సీమంత, తర్వాత ఈ శిశువు జన్మించే టైంకి, తర్వాత నామకరణ, తర్వాత ఈ చెవులు కుట్టించేది, ఇవన్నీ కార్యాలు ఉంటాయి అన్నమాట, రైట్. వాటిలో మనకు ఒక ముఖ్యమైన కార్యం ఏంటిది అంటే వీఆర్ హ్యావింగ్ దాట్ ఉపనయన. సో ఉపనయన
ఆ చెంజన్ ధరిస్తారు కదండి, సాక్రెడ్ థ్రెడ్ అంటాం కదా, ఆ సీక్రెట్ థ్రెడ్ ధరిస్తారు. సో దట్ ఈస్ వాట్ ఉపనయన డీల్స్ అబౌట్. థింగ్ ఈస్ ఉపనయన ఈస్ రిలేటెడ్ ఓన్లీ టు ద త్రీ వర్ణాస్. ఆ త్రీ వర్ణాస్కి మాత్రమే ఉపనయన ఉంటుందన్నమాట. ఏంటంటే బ్రాహ్మణ్ వర్ణ, క్షత్రియ వర్ణ అండ్ వైశ్య వర్ణ, రైట్. సో శూద్రస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఉపనయన. వీళ్ళు ఉపనయనానికి నోచుకోలేదన్నమాట. సో ఎందుకని అంటే ఈ మూడు వర్ణాలు ఏంటంటే ఆ ఉపనయనం జరిగితే ద్విజ అన్నమాట. ద్విజ అంటే ఏంటంటే రెండు జన్మలు. సో అంతకుముందు ఒక జన్మే ఉంటుంది అన్నమాట మనిషికి. ఎప్పుడైతే ఉపనయన కార్యక్రమం జరుగుతుందో ఇంకొక జన్మ బోనస్గా యాడ్ అవుతుంది అనమాట ఆ మూడు వర్ణాలకు సంబంధించిన ప్రజలకి, రైట్. ఆ శూద్ర వర్ణాలు అనమాట ఏకజ అనమాట. వాళ్ళు ఏం చేసినా ఇంకా ఒకటే జన్మ అనమాట, ఇంకొక జన్మ ఉండదు అనమాట. అలా రాశారు ఆ టైంలోనే, రైట్. సో అది మనకి విల్ బి హ్యావింగ్ దట్ ఇన్ దిస్ 16 కార్యస్, రైట్. సో మనకి అందులోని లాస్ట్ ఇది ఏంటిదంటే అంత్యేష్టి అనమాట. అంత్యేష్టి అంటే ఏంటంటే డెత్ అనమాట, చనిపోవడం అనమాట. సో మనిషి ఈ గర్భధానం నుంచి అంత్యేష్టి వరకు జరిగే 16 కార్యాలు మనకి ఈ గృహ సూత్రాలు ఉంటాయి అన్నమాట, రైట్. సో దాంతోపాటుగా ఫస్ట్ 24 ఇయర్స్ వరకు పర్సన్ హ్యాస్ టు ప్రాక్టీస్ బ్రహ్మచర్య, రైట్. సో బ్రహ్మచర్య అంటాం. తర్వాత 24 నుంచి 48 వరకు కూడా గృహస్థ, 48 నుంచి 72 వరకు కూడా వనప్రస్థ, అండ్ 72 తర్వాత సన్యాసి. సో ఈ నాలుగిటిని మనం విల్ బి కాలింగ్ దెమ్ యాజ్ ఫోర్ ఆశ్రమ సిస్టమ్ అంటాం అనమాట. సో ఈ ఆశ్రమ సిస్టమ్ మనకి ఎక్కడ ఉందంటే అది కూడా మనకి ధర్మసూత్రాలోనే. ఈ ఫోర్ ఆశ్రమ సిస్టమ్, దాంతోపాటు ఫోర్ పురుషార్థస్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ధర్మసూత్రస్, రైట్. సో అదే అన్నమాట. సో బ్రహ్మచర్య ఏంటంటే సెలబసీ, రైట్. సో బ్రహ్మచర్య టైంలో పాటించాల్సినవన్నీ. తర్వాత గృహస్థ అంటే ఒక డొమెస్టిక్ పర్సన్ పెళ్లి చేసుకున్న తర్వాత పాటించాల్సినవి. వనప్రస్థ అంటే ఏంటంటే రిటైర్మెంట్ లైఫ్లో ఏం పాటించాలి, రామకృష్ణ అనుకుంటే. సన్యాసి అంటే ఏంటంటే అన్నింటినీ వదిలిపారేసి సన్యాసంలో కలవడం అనమాట. సో సన్యాసి అనేది ఏంటంటే 72 ఇయర్స్ తర్వాత మాత్రమే చేయాలని రూల్ ఏం లేదనమాట. పర్సన్ కెన్ బికమ్ సన్యాసి ఈవెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బ్రహ్మచర్య. బ్రహ్మచర్య తర్వాత సన్యాసి కూడా అయిపోవచ్చు అనమాట ఒక వ్యక్తి. దెర్ ఇస్ నో రూల్ దాట్ 72 ఇయర్స్ తర్వాత సన్యాసి అవ్వాలని చెప్పేసి, క్లియర్. సో అది మనకి will be having that in this particular Dharma Sutra, clear. So this is about sutras which are present in Kalpa, and this completes our Smriti literature, clear. And that ends our Vedic literature. So Vedic literature ikkadto end అయింది అనమాట. సో హోప్ యూ అండర్స్టూడ్. సో ఒకసారి చూడండి చెప్పినవన్నీ కూడా క్లియర్ కట్గా. నెక్స్ట్ సెషన్లో ఏంటంటే వేదిక్ కల్చర్లోని, వేదిక్ పీరియడ్లోని, రిగ్వేదిక్ పీరియడ్, పోస్ట్ రిగ్వేదిక్ పీరియడ్లో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అనేవి చూద్దాం. అంటే సొసైటీ పరంగా కానీ, ఎకానమీ పరంగా కానీ, రైట్, దేవుళ్ళ పరంగా కానీ, లేకపోతే వర్ణాస్ పరంగా కానీ ఏ డెవలప్మెంట్ జరిగాయి అనేది నెక్స్ట్ పీరియడ్లో, నెక్స్ట్ సెషన్లో చూద్దాం మనం, క్లియర్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.